వ్యవస్థాపకులు, నాయకులు, ప్రియులు, పెద్దలు అన్నదానయ్య గారికి ప్రభునామ పేరిట వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన ప్రియ సహోదరుడు రమేష్ పెట్టుకుని దేవుని నామమును స్తుతిస్తూ తమ్ముడికి వందనాలు తెలియజేస్తున్నాను. వారి నాన్నగారు ఎంతో ఆత్మీయులు, వైభీ రాజు గారు నా చిన్న వయసు నుంచి కూడా మా కుటుంబంతో ఎంతో మంచి ఆత్మీయ బంధమును కలిగిన దైవజనులు. వారి కుటుంబంతో ఈ రీతిగా మరొక్కసారి దేవుని సన్నిధిలో పాలుపొంపులు పొందడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవత దేవునికి ఎంతగానో వందనొస్తున్నాయి ఉన్నాను. కనుక ఈ సంతోష సమయంలో మీరందరూ కూడా చాలా చలిలో ఉన్నారు కదా, కానీ చక్కని పందిరేశారు. తమ్ముడు మాత్రం లేకుండా ప్రస్తుత దినాల్లో అయితే గనక ఓపెన్గా పెద్ద పెద్ద డయాసులు కట్టేసి పందిరులు లేవు. మంచు ప్రార్థన అయ్యేసరికి ఎవరిదానాలు తడిచిపోతున్నారు. కానీ దేవుని కృప మంచి ఏర్పాట్లు చేసి ఈ రీతిగా దేవుని నామమును మహిమపరచడానికి ప్రభు ఇట్టి ధన్యతలు దయచేసినందుకు దేవత దేవునికి ఎంతగానో వందనస్తులమైనాం. కనుక ఈ క్రిస్మస్ సంతోషంలో మనందరం పాలుపొంపులు పొందుట ఎంతో ధన్యత. ఎందుకంటే ఈ భాగ్యం లేని వాళ్ళు ఎంతమందో ఇలాగున సంతోషించలేక స్తుతించలేక ఈ ప్రస్తుత దినాల్లో వేదనతో, దుఃఖముతో, శ్రమలతో, శోధనలతో నలిగిపోతున్న వారు ఎంతమంది ఉన్నా దేవుడు మనలను ప్రేమించి ఈ సంతోషంను మనకు దయచేసారు. అయితే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ కదా, ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో మనం కూడుకున్నాం. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టాడు. 2000 సంవత్సరాలకు మునుపు ఆయన బెత్లెహేములో సర్వలోక మానవ పాప పరిహారార్థమై ఈ లోకములు ఎత్తించి మనందరి కొరకు ఆయన జన్మించిన దినమును క్రిస్మస్ అని మనము సెలబ్రేట్ చేసుకుంటుంటాం. ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశములు, ఈ క్రిస్మస్ యొక్క కారణాలు మనం మొదటి నుంచి అనేక పర్యాయాలు వింటూనే ఉన్నాం. అయితే ఈ క్రిస్మస్ యొక్క డెఫినేషన్ అంటే క్రిస్మస్ ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే గనక యేసు ప్రభు పుట్టాడు, అదే క్రిస్మస్ అని చెప్పేవారు ఉన్నారు. లేదా ఈ క్రిస్మస్ ఈ లోకానికి రక్షణ వచ్చింది, అదే క్రిస్మస్ అని చెప్పేవారు ఉన్నారు. లేదా ఈ లోకానికి గొప్ప సంతోషమైన వార్త వినబడింది, అదే క్రిస్మస్ అని చెప్పేవారు ఉన్నారు. కానీ మనం ఆలోచన చేస్తే గనక ఈ క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ఎ గిఫ్ట్ విత్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. క్రిస్మస్ అనేది మరొకటి ఏదో కాదు, ఇది ఒక త్యాగముతో కూడిన గొప్ప బహుమానం. క్రిస్మస్ అనేది లోకానికి ఇచ్చిన బహుమానం. బహుమానం అని మనము ఇంగ్లీష్లో తెలుగులో చెబుతుంటాము, కానీ ఇట్స్ ఎ గిఫ్ట్. ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటారు లేదా అవార్డు అంటారు. ఈ రెండు కూడా బహుమానము అనే అర్థాన్ని వస్తుంటాయి కదా. బహుమానం అంటే అవార్డు అవ్వచ్చు, అవార్డును కూడా బహుమానం అంటారు. గిఫ్ట్ అంటే అది కూడా బహుమానం అంటారు. ఒకే పదము తెలుగులో ఉన్నప్పటికీ ఇంగ్లీష్లో రెండు వేరు వేరు అర్థాలు ఇస్తుంది. గిఫ్ట్ ఎలా లేదా అవార్డు. అవార్డు అంటే ఏంటి? మనం కోరుకుని కష్టపడి సంపాదించుకున్నది అవార్డు. కనుక దేనికోసమైనా ప్రయాసపడి, ఆశపడి, దానికోసం శ్రమపడి మనము పొందుకున్నదాన్ని అవార్డు అని చెబుతూ ఉంటాం. కానీ గిఫ్ట్ అంటే ఉచితంగా, ప్రేమపూర్వకంగా, మన ఎడల ప్రేమ చూపించి ఉచితంగా అనుగ్రహించిన దాన్ని గిఫ్ట్ అని చెప్పేసి అంటుంటాం. కనుక ఈ క్రిస్మస్ అనేది మనము కోరుకుని మనం పొందుకున్నది కాదు కదా. మనం కోరుకున్నామా? యేసు ప్రభు లోకానికి రావాలని మనం తలంచామా? యేసు ప్రభు లోకానికి రక్షణ ఇవ్వాలని మానవుడు తలంచలేదు. కానీ ఆయన మనలను ప్రేమించి ఉచితముగా మనకు అనుగ్రహించిన గొప్ప బహుమానమే ఈ క్రిస్మస్. అయితే ఈ క్రిస్మస్ అంటే మనం ఇప్పుడు సంతోషాలు, సంబరాలు, ఉత్సవాలు ఎన్నెన్నో చేసుకుంటుంటాం. ఆనందంగా మంచి లైట్లు పెట్టారు. ఇంకా కొన్ని చోట్లయితే కనుక చాలా గొప్పగా డెకరేషన్, మందిరంలో ఏర్పాటు చేసి చాలా డెకరేషన్ చేసేవారేమో. బయట ఈ తాత్కాలిక కాబట్టి అంత ప్రయాసపడి ఉండకపోవచ్చు, కానీ చాలా ప్రాంతాల్లో మనం చూస్తే కనుక డెకరేషన్ చేస్తారు, లైటింగ్ చేస్తారు, క్రిస్మస్ ట్రీలు పెడతారు, చాలా సెలబ్రేట్ చేస్తుంటారు. ఎందుకని? గొప్ప సంతోషం. అయితే ఈ సంతోషం వెనక గొప్ప త్యాగం కూడా ఉన్నది. ఆ త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ సంతోషం వెనక ఒక గొప్ప త్యాగం ఉంటేనే ఇక్కడ మనం ఇంతమంది కూర్చున్నామంటే బహుశా నిన్నటి నుంచో మొన్నటి నుంచో ఇక్కడ ప్రయాసపడి ఉంటారు కదా. ఈ స్థలాన్ని బాగు చేయాలి, ఈ టెంట్లు వేయాలి, లైట్లు ఏర్పాటు చేయాలి. తమ్ముళ్ళందరూ కూడా ఎంత ప్రయాసపడితేనో ఈనాడు సంతోషంగా మనం ఇక్కడ కూర్చోగలిగాం. ఒక సంతోషం మన జీవితంలో కలిగిందంటే దాని వెనక ముందు చాలా త్యాగం ఉంటుంది. కనుక అయితే ఈ సర్వలోకానికి కూడా మహా సంతోషకరమైన స్వర్తమానమే ఈ క్రిస్మస్. కనుక ఇంత సంతోషకరమైన ఈ క్రిస్మస్ ఆనందం మనం పొందుకుంటామంటే దాని వెనక కూడా గొప్ప త్యాగం ఉంది. అందుకే క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ఎ గిఫ్ట్ విత్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. కనుక క్రిస్మస్ అనేది గొప్ప త్యాగముతో కూడిన బహుమానం. ఇది ఒక గిఫ్ట్ లాంటిది. అయితే ఈ రాత్రి కలసంలో మీతో కొన్ని బహుమానాల గురించి ఈ క్రిస్మస్ దినమున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన కొన్ని బహుమానాలను గుర్తు చేసి నేను ముగించిన ఆశపడుతున్నాను. కనుక మన సమయం లోపుగానే మనం ముగించుకుందాం. తలలు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఒక్క నిమిషం తలలు ఉంచుదాం. ప్రభువా,
ఈ గొప్ప సంతోషమును మాకు దయచేస్తావు. సర్వలోకానికి మహా సంతోషకరమైన సువర్తమానము ఈ క్రిస్మస్ దినము కనుక ఈ సంతోషం మా జీవితంలో దయచేసిన దేవా, దీని వెనక ఉన్న త్యాగమును మేము గుర్తు చేసుకుంటాం. దీని వెంట నీ తలంపులు మేము జ్ఞాపకం చేసుకుంటాం. మీ సన్నిధిలో నిజమైన క్రిస్మస్ ఆనందమును మేము పొందుకుంటాం. నీవిచ్చే గొప్ప బహుమానమును మేము పొందుకొనగలిగిన భాగ్యమును దయచేయండి ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. నీ కార్యములు మా పట్ల మీరు జరిగించండి. నీ శక్తి జ్యోతి స్థలమును మీరు నింపండి ప్రభా అంటూ ప్రతి ఒక్కరు కూడా మీ హృదయములు తెరచి దేవుని వైపు చూస్తూ సర్వశక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడతాడని, ఎందుకంటే మనుషుల మాటల వలన ప్రయోజనం లేదు. ఈ లోకస్తులు ఎంతమంది చెప్పిన ఉపయోగం లేదు, కానీ ఆయన మాట జీవింపచేసే మాట, ఆయన మాట శక్తి కలిగిన మాట, ఆయన మాట ప్రతి ఒక్కరిని తృప్తినిచ్చే మాట కనుక మాటి రాత్రి కాలశంలో దేవుడు వినిపింపచేసి గొప్ప కార్యం ఈ స్థలంలో మన మధ్య జరిగించాలని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. అందరము కూడా మౌనంగా ఉండొద్దు. ఒక్క నిమిషం తరలి వచ్చి కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ హృదయములు తెరచి ఈ రాత్రి ఒక ప్రయోజనకరమైన దినముగా నా హృదయంలో మార్చి ప్రభు అంటూ దేవుని సన్నిధిలో మనం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దాసులముగా నాయన నీ పరిశుద్ధ నామమును స్తుతిస్తూ ఈ రీతి రాత్రి కలసమలో అల్పుడు నేను ప్రభా నీ పక్షముగా నిలిచి నీ నామమును మహిమపరుస్తుండగా నీ కృప తోడుగుంచండి. నీ దాసుని నాకు తగిన జ్ఞానమును మీరు దయచేయండి. నీ ఆత్మాభిషేకముతో నింపండి. నీ నోటి బోరగనను వాడుకునండి ప్రభా. ఈ సంతోషకరమైన క్రిస్మస్ ఆనందముల ప్రభా మేమందరము కూడా పాలుపొంపులు పొంది ఈ రీతిగా నీ దాసులు దేవజన నతానియేలు గారి సారథ్యంలో ప్రభా మేము సాగిపోతుండగా నీ కార్యములు మా పట్ల మీరు జరిగించండి. ఈ సంఘ పరిచయను విస్తరింపచేయండి. చెరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు తృప్తిపరచండి. ఈ దినము వారి జీవితంలో వ్యర్థమైనదిగా కాకుండా ఆశీర్వాదకరమైన దినముగా వారు పొందుకుని ప్రభా నీ సన్నిధిలో స్థిరపడడానికి మీరు కృప చూపించండి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. అల్పులమైన మాటలని గొప్ప కార్యములు మీరు జరిగించి ఈ కార్యక్రమాన్ని నామ మహిమకరంగా నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాల పొందుకుని నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. ఇక్కడ ఈ క్రిస్మస్ ను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాటను గుర్తు చేసుకున్నాం. ఏంటిది? క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ఏ గిఫ్ట్ విత్ గ్రేట్ సాక్రిఫైస్. క్రిస్మస్ అనేది ఒక గొప్ప త్యాగముతో కూడిన బహుమానం. ఆయన మనకు ఉచితముగా ఇచ్చిన బహుమానం. ఎవరిచ్చారు ఈ బహుమానం? అసలు ఎవరెవరు బహుమానాలు ఇచ్చారు, ఎటువంటి బహుమానాలు ఇచ్చారు, ఎలాగున ఆ బహుమానాలు ఇచ్చారు అనే కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూస్తే గనక ఈ క్రిస్మస్ ఆరాధనలో మొదటగా ఆ బెత్లెహేములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడానికి చాలా మంది వారి బహుమానములు ఇవ్వడం ద్వారానే ఈ క్రిస్మస్ దినము ఏర్పాటు చేయబడిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే గనక మొట్టమొదటిగా పరమ తండ్రి అయిన దేవుడు ఆయన తన అద్వితీయమైన కుమారుని ఈ లోకానికి బహుమానముగా ఆయన అందించిన మొట్టమొదటి బహుమానం ఏంటంటే గనక పరమ తండ్రి అయిన దేవుడు అద్వితీయుడు, సర్వశక్తివంతుడు, సకల సృష్టిని సృష్టించిన వాడు, ఈ లోకమంతా వ్యాపించిన దేవుడు తన అద్వితీయమైన కుమారుని ఈ లోకానికి బహుమానముగా ఆయన అందించాడు. గలతీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిణీ. ఎవరు పంపించారు? ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించాడు ఒక బహుమానముగా. ఆయన తన కుమారుని ఈ లోకానికి ఒక బహుమానంగా పంపించాడు. అయితే ఈ బహుమానం వెనక ఒక గొప్ప త్యాగం ఉంది. ఏంటంటే గనక ఆయన ఆ స్థితిని విడిచిపెట్టకూడదని అంచలేదు, కానీ దాసుని పోలికిన ఆయన ఈ లోకంలో జన్మించాడు గనక నిత్యము కోటాను కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములు పొందే స్థితి. ఎవరైనా గానీ నువ్వు ఏసీ రూమ్ లో కూర్చుంటావా లేదా బయట కూర్చుంటావా అంటే ఏం కోరుకుంటారో? ఏసీ రూమ్ లోనే కూర్చుంటానయ్యా, కొంచెం ఎక్కువసేపు అయినా కానీ లేదా ఇబ్బంది అయినా కానీ నేను సుఖంగా అక్కడ కూర్చోడానికి చూస్తాను, కానీ ఎండలో ఎవరు ఉంటారు అనుకుంటా. సుఖాన్ని ఎవరు కూడా విడిచిపెట్టుకోరు. కానీ ఆ పరమ తండ్రి అయిన దేవుడు ఆ మహా గొప్ప స్థితి, నిత్యము దూతల చేత కొనియాడబడే స్థితి, స్తుతింపబడే స్థితి, ఘనపరచబడే స్థితి, నిత్యము వేవేల దూతలు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుని గాన ప్రతి గానములు పొంది ఆ ఉన్నతమైన స్థితి అది ఆయన విడిచిపెట్టి, ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయనే తన కుమారునిగా ఈ లోకానికి ఉద్భవించాడు. ఇక్కడ తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరని మనం జ్ఞాపకం చేసుకోవడం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియకదడని ఒక్కడైన వాడు ఆయనే కుమారునిగా తన పరమ స్థితిని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన ఎత్తించిన వాడు కనుక ఆయన ఆ గొప్ప
గొప్ప స్థితిని త్యాగం చేశాడు, తన కుమారునిగా ఈ లోకానికి బహుమతిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక కాలము పరిపూర్ణమైనప్పుడు మనమేదో ఆయన ద్వారా గొప్ప ప్రతిఫలను పొందుకోవడం, లేకపోతే మన వలన ఆయనకి ఏదో లాభం ఉందనో, మన వలన ఆయన ఏదో గొప్ప మేలు పొందుకుంటాడనో ఈ లోకానికి రాలా. మనము రక్షింపబడాలని, మనము జీవించబడాలని, మనము దేవుని ఆశీర్వాదమును పొందుకోవాలని ఆయనే కుమారునిగా ఈ లోకానికి ఆయన ఎత్తించాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒకసారి చూద్దామా. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపిన. ఎందుకని? మనము జీవించినట్లుగా. మనము నశించిపోవడం ఇష్టం లేక, మనం ఈ లోకంలో నశించడం ఆయనకి ఇష్టం లేక, మనము జీవించినట్లు తన అద్వితీయమైన కుమారుని లోకానికి అయినా పంపించిన వాడిగా. కనుక కాలము పరిపూర్ణమైనప్పుడు మనము ఆయనలో జీవించినట్లు తన కుమారుని లోకానికి బహుమతిగా ఆయన పంపించండి. క్రిస్మస్ యొక్క మొట్టమొదటి బహుమానం ఏంటంటే కనుక, ఈ క్రిస్మస్ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొట్టమొదటి బహుమానం ఏంటంటే, పరమ తండ్రి అయిన దేవుడు ఈ లోక మానవాళిని ప్రేమించి తన అద్వితీయమైన కుమారుని లోకానికి బహుమతిగా ఆయన ఇచ్చాడు. కనుక ఇది మొట్టమొదటి బహుమతి. ఈ బహుమతి ఉన్న వెనక ఉన్న త్యాగం ఏంటంటే, ఆయన తన పరమ సింహాసనాన్ని విడిచిపెట్టాడు, అద్వితీయమైన ఆ స్థితిని విడిచిపెట్టాడు, దూతల స్తుతులను విడిచిపెట్టాడు, ఆ గొప్ప భాగ్యమును విడిచిపెట్టాడు, ఆయన సౌఖ్యమును విడిచిపెట్టాడు. ఆయన ఈ లోకానికి ఒక దాసునిగా ఈ లోకానికి బహుమతిగా వచ్చాడు. కనుక క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ఎ గిఫ్ట్ విత్ ఏ గ్రేట్ సాక్రిఫైస్. ఏంటంటే కనుక ఆ గొప్ప త్యాగం ఆయన చేసి ఈ లోకానికి బహుమతిగా ఆయన ఎత్తించాడు. అది ఈ క్రిస్మస్ దినంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొట్టమొదటి బహుమానం. అలాగే మరి రెండవ బహుమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, రెండవ బహుమానం ఏంటంటే కనుక, ఆయన స్త్రీ యందు పుట్టి. చూద్దామా, దళితులకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చూద్దామా. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అంటాడు. గనక ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు అన్నట్లయితే గనక, తల్లి అయిన మరియా. ఆమె తన గర్భమును దేవునికి బహుమానంగా ఇచ్చింది. ఎందుకంటే గబ్రియేలు దేవదూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పి. చూద్దాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చూద్దాం. నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ప్రధానము చేయబడిన కన్యక వద్దకు మరియా లోపలికి వచ్చి చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము. చాలండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఈ యొక్క నజరేత్ అనే ఊరిలో యోసేపు అనే పురుషుడికి ప్రధానము చేయబడిన ఒక కన్యక, ఆమె పేరు మరియా. కనుక ఈ కన్యకైన మరియ దగ్గరకు దేవుని దూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పింది. వెంటనే ఆమె ఏంటి శుభవచనం, ఏంటి శుభవచనాన్ని భయపడింది. వెంటనే శుభవచనం ఏంటి అని ఆలోచించేంతలో దేవుని యొక్క దూత సెలవిస్తున్న మాట, నీవు గర్భమున ధరించున్నావు, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరిస్తున్నావు, నువ్వు ఒక కుమారుని కంటావు అని చెప్పి వెంటనే ఆశ్చర్యపడింది. ఎందుకని? ఆమె కన్యక, పురుషుని ఎరగనిది. ఆమె అంటుంది కదా, చూద్దాం ఒకసారి అదే అధ్యాయంలో 34వ వచనం, మరియా నేను పురుషుని ఎరగనిది అన్నాడు కదా అంటే. చూద్దాం, అందుకు మరియా ఇది ఎలాగూ జరుగునని ఏమంటా, నేను పురుషుని అనగలిదాను కదా, నాకు గర్భఫలం వస్తే ఇప్పుడు నేను గర్భము ధరిస్తే ఎంతమంది ఇప్పటికి కూడా ఆ పెండ్లి కాకుండా గర్భవతులు అయ్యారనుకోండి, ఎంత అవమానమో కదా. పరువు హత్యలు అని చెప్పేసి చాలా చూస్తూ ఉంటాం టీవీలో. చాలా భయంకర, అవసరం అయితే పరువు కోసం చంపేసే వాళ్ళు కూడా చాలా మందిని మనం చూస్తున్న వార్తల్లో చూస్తూ ఉంటాం కదా. ఎందుకంటే అది ఆ గర్భఫలం అనేది ఆ పెండ్లి అయిన తర్వాత అది ఒక స్థితిలో మనం పొందుకున్నప్పుడు ఎంత సంతోషమో, ఆ పెండ్లి కాకుండా గర్భం ధరిస్తే అంతకు మించిన అవమానంగా భావించే దినాలు ఇప్పటి దినాల్లోనే ఈ రీతిగా ఆలోచిస్తుంటే, అది క్రీస్తు పూర్వపు దినాల్లో మనం ఆలోచన చేస్తే గనక మోషే ధర్మశాస్త్రము అమలులో ఉన్న దినాలు, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా చూస్తే ఎవరైనా స్త్రీ పెళ్లి కాకుండా గర్భం ధరిస్తామనో రాళ్లతో కొట్టి
చంపేసే దినాలు కనుక చాలా క్రూరమైన, కఠినమైన, భయంకరమైన ఆజ్ఞలు కలిగిన ఆ దినాల్లో ఇప్పుడు ఈమె గర్భము ధరిస్తే ఆమె పరిస్థితి ఏంటి? రాళ్లతో కొట్టి చంపేస్తారు. కనుక ఈ స్త్రీ జీవితంలో గర్భము ధరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే గనక ఈ లోకంలో వద్దు అననివి 4 ఉంటాయంట. వాటిలో కనని గర్భం ఒకటి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే గనక కనని గర్భము ఎన్ని ఉన్నా గానీ నాకు చాలే అని మాత్రం అనుకోదు. స్త్రీ గర్భఫలం లేకపోతే కోట్లు ఆస్తున్నా, ఎంతమంది బంధువులున్నా, ఎన్ని ఉన్నా, అన్ని లోకంలో ఉన్న సౌఖ్యాలన్నీ తనకున్నా, బిడ్డలు లేకపోతే నాకు ఈ జీవితానికి ఇది చాలే అని మాత్రం అనుకోదు. నాకు గర్భఫలం కావాలి, ఎన్ని ఉన్నా అన్ని విడిచిపెట్టేస్తాను, నా గర్భాన్ని ఒక బిడ్డ పుడితే చాలనే కోరుకుంటుంది. అంత ఒక గొప్ప భాగ్యము స్త్రీ జీవితం. అందుకే హన్నాకు కూడా గర్భఫలం లేదు, మనందరికీ తెలిసిన విషయమే కదా. ఆమె ఆ యొక్క యెరూషలేములో షిలోహులో దేవాలయంలో ప్రార్థించడానికి మునుపు ఆమె భర్త దగ్గర మొరపెట్టుకుంది. ఆమె అన్నాడు కదా, అమ్మా 100 మంది 10 మంది కుమారుల కన్నా నేను నీకు ఎక్కువ కదా అన్నాడు. ఎక్కువే అయినా కానీ నాకు బిడ్డలు కావాలి కనుక ఇప్పుడు గర్భఫలము స్త్రీ జీవితంలో చాలా విలువైనది. అది సంతోషంగా అనుభవించవలసింది. ఇప్పుడు ఈమె అవమానంతో భరించవలసిన పరిస్థితి కనుక ఇప్పుడు ఈమెకు మరియకు ఆ యొక్క దేవదూత చేత వర్తమానం వినబడింది, నువ్వు గర్భము ధరిస్తున్నావు అనగానే వెంటనే ఏమంటుంది కదా, ఇది ఎలా సాధ్యం అని దేవుని చేత ఇది సాధ్యమని దేవత చెప్పగానే ఏమంటుందండి, నీవు చెప్పినట్లుగా జరుగునుగాక. చూద్దాం 38 వచ్చిన ఒకసారి చూద్దామా. అందుకు మరియా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని మాటగా తల వంచింది. తన గర్భమును దేవునికి బహుమానంగా ఇచ్చింది. ఎంత గొప్ప భాగ్యమో! తన గర్భములో ప్రభువైన యేసు జన్మించడానికి ఆమె ఇచ్చిన బహుమానం ఏంటి? తన గర్భమునే దేవునికి బహుమానం ఇచ్చి, అవమానమైన, నిందలైనా, చంపేస్తారనే భయం ఉన్నా, ఎన్ని శోధనలు ఎదురవుతాయని అనుకున్నా ఆమె తన గర్భమును దేవునికి బహుమానంగా ఇచ్చింది. ఆమె పురుషుని ఎరగనిదే కానీ ఆమె గర్భము ధరించింది. ఇప్పుడు ఈ దినాల్లో మనం చూస్తే గనక ఈ సైన్స్ అంతా అభివృద్ధి పొందిన తర్వాత ఇప్పుడు ఈ కొద్ది దినాల్లో మనం చూస్తే సరోగసి అనే ఒక పద్ధతి ఆ యొక్క మెడికల్ స్టూడెంట్స్ కి బాగా తెలుస్తుంది. సరోగసి అంటే గనక ఆ పురుషునితో సంబంధం ఉండదు. స్త్రీ ఆ పురుషులు కలయిక లేకుండా ఆ యొక్క టెస్ట్ ట్యూబ్ బేబీని ఆ యొక్క సృష్టించి ఆమెను వేరే ఒక స్త్రీ గర్భంలో ప్రవేశపెడతారు. ఆమెకు పురుషుడితో సంబంధం ఉండక్కర్లేదు. పురుషుడితో ఆ యొక్క భార్య భర్తలు ఎవరో ఉంటారు, వారు పిల్లలు కలలేని పరిస్థితి అనుకోండి, వాళ్ళ యొక్క పిండాన్ని తీసి వేరే స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టి ఆమె ద్వారా ఆ నవమాసాలు మోయించి ఆ బిడ్డను పొందుకుంటారు. ఇది సరోగసి అనే పద్ధతి. ఇప్పుడు సైన్స్ కి ఇప్పుడు అందింది. కానీ 2000 సంవత్సరాలకు మునుపు పురుషుని కలయిక లేకుండా పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ యొక్క దేవుడు ఆ మరియమ్మ గర్భంలో ఆయన ప్రవేశించాడు. కనుక ఇలాగున ఆమె తన గర్భమును దేవునికి బహుమతిగా ఇచ్చింది. కనుక సరోగసి అనే పద్ధతిని గురించి ఒకసారి చిన్న ఆర్టికల్ వేశారు పేపర్లో, అద్దె ఇల్లు అని చెప్పేసి. ఏ ఇల్లు? అద్దె ఇల్లు. మనం వేరే ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ కొంతకాలం ఉండాలి, ఉద్యోగ నిమిత్తమో లేకపోతే వ్యాపార నిమిత్తం వెళ్ళాం. మనం ఏం చేస్తాం, మనకి ఇక్కడ సొంత ఊర్లో ఇల్లు ఉంటుంది, కానీ అక్కడ మనం అద్దెకి ఇల్లు తీసుకుంటాం, కొంతకాలం ఉంటాం, మళ్ళీ ఖాళీ చేసి వచ్చేస్తాం. కనుక ఈ సరోగసి పద్ధతి కూడా అంటే తమ బిడ్డను వేరే తల్లి గర్భంలో అద్దెకు ప్రవేశపెడతారు. బిడ్డ పుట్టేదాకా ఆమెను పోషిస్తారు, ఆమెకి ఇవ్వాల్సింది ఇస్తారు, ఆ బిడ్డను తీసుకుని వచ్చేస్తారు. కనుక ఇటువంటి పద్ధతి ఈనాటి కాలంలో అవలంబిస్తున్నారు. కానీ ఆ 2000 సంవత్సరాలకు మునిపే ఆమె తనది కాని శిశువును, ఆమెకి ఏమాత్రం అధికారం లేదు, ఆమె కోరుకున్నది కాదు, ఆమె పొందుకున్నది కాదు, కానీ తనది కాని శిశువును ఆమె గర్భంలో మోసింది. కనుక ఆమె మరియా యేసు ప్రభు జన్మకు తన గర్భాన్ని బహుమతికి ఇచ్చింది. స్త్రీ జీవితంలో చాలా విలువైన ఆ గర్భఫలమును ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుకు బహుమానంగా ఆమె ఇచ్చింది. కనుక మొట్టమొదటి బహుమానం పరమ తండ్రి అయిన దేవుడు తన అద్వితీయమైన కుమారుని ఈ లోకానికి బహుమతికి ఇచ్చాడు. దాని వెనక ఉన్న త్యాగం ఆ పరమసింహాసనాన్ని విడిచిపెట్టాడు. అలాగే మరియమ్మ గారు తన గర్భమును దేవునికి బహుమతికి ఇచ్చింది. దాని వెనక ఉన్న త్యాగం, ఎన్ని అవమానాలో, ఎన్ని నిందలో, ఎన్ని శోధనలో, ఎన్ని యొక్క శ్రమలో, ఎన్ని మాటలో, కనుక లేనిపోని మాటలు ఎన్ని మాటలను ఉంటారో వాటన్నిటిని భరించింది. దేవుని కొరకు తన గర్భాన్ని బహుమతిగా ఇచ్చింది. మూడవ బహుమానం మనం జ్ఞాపకం చేసుకుంటే గనక ఈమె యోసేపు అనే పురుషునికి ప్రదానం చేయబడింది కదా. ఇప్పుడు యోసేపుని పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదట తండ్రి అయిన దేవుడు, ఆ తరువాత తల్లి అయిన మరియా. ఇప్పుడు యోసేపు పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు ఆమె గురించిన వార్తలు విని రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించాడు. చూద్దాం మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. యోసేపునకు ప్రదానము చేయబడి
వారేకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన ఆ గర్భవతిగా ఉండెను. ఆ ఆమె భర్త అయిన యోసేపు యోసేపు నీతిమంతుడై ఉండి నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆ ఆమెను విడనాడను ఉద్దేశించింది కనుక రహస్యంగా విడిచిపెట్టడం ఎందుకు? ఆమె ఎలా గర్భవతయిందో మనకు తెలియదు కనుక ఆమెను అవమానించడం ఎందుకు? రహస్యంగా ఆమెను విడిచిపెట్టేద్దాం అని ఆలోచన కలిగి ఉన్న యోసేపుకు స్వప్నమందు దేవదూత ప్రత్యక్షమై ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది కనుక ఆమెను నువ్వు చేర్చుకో. ఆమె పాపం చేసి కాదు, ఆమె ఏదో తప్పు చేసి కాదు, పరిశుద్ధాత్మ వలన దేవుని వాక్యము నెరవేర్పు నిమిత్తము ఆమె గర్భము ధరించినది కనుక ఆమెను నువ్వు చేర్చుకో అన్నాడు. ఇప్పుడు యోసేపు ఆమెను చేర్చుకుంటే ఏమంటారు? యోసేపుని నిందిస్తారు కదా, యోసేపుని అవమానిస్తారు కదా, యోసేపు విషయంలో నిందలు పడతాయి. నువ్వేంటి ఆమెను చేర్చుకోవడం ఏంటి, పెళ్లి కాక మునుపు గర్భం ధరించడం ఏంటి, ఎన్నో అవమానాలు ఈ పురుషుడి జీవితంలో. మగవాళ్ళ జీవితంలో మనం చూస్తే కనుక పరువు కోసమే బ్రతుకుతుంటారు కదా. మగవాళ్ళు ఎవరైనా ఆస్తి పోయినా పెద్ద పట్టించుకోరు, కానీ పరువు పోతే చాలా అవమానంగా భావిస్తుంటారు. అటువంటిది అతడు వివాహము చేసుకోపోయే భార్య ద్వారా తనకు అవమానం కలుగుతుంటే ఎంత పరువు నష్టమో. కానీ దాన్నైనా సరే త్యాగం చేసి యేసుక్రీస్తు జననము కొరకు తన పరువు ప్రతిష్టలను బహుమానంగా దేవుని కొరకు అర్పించాడు గనక యోసేపు త్యాగం చేశాడు, తల్లి అయిన మరియ త్యాగం చేసింది, అలాగే ఆ పరమ తండ్రి దేవుడు ఆ పరమ సింహాసనాన్ని త్యాగం చేశాడు. వారందరూ ఇచ్చిన బహుమాన ఫలితమే ఈ క్రిస్మస్. కనుక ఆనాడు వారు త్యాగం చేసి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు బహుమతికి ఇచ్చాడు, అలాగే ఆ తల్లి అయిన మరియ తన గర్భమును బహుమతికి ఇచ్చింది. అదే రీతిగా అక్కడ ఆ యొక్క యోసేపు తన పరువు ప్రతిష్టలను, తన జీవితమును, అవమానాలను త్యాగం చేసి దేవునికి తనను తాను బహుమతిగా అర్పించుకున్నాడు. కనుక ఈ బహుమానాల మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు బెత్లెహేములో ఆయన తలంపును బట్టి దినములు నిండిన తర్వాత ఆయన ఈ లోకంలో జన్మించడం జరిగింది. కనుక జన్మను కూర్చిన సంఘటన మనందరికీ కూడా తెలుసు. ఆయన ఆ యొక్క జనాభా లెక్కల నిమిత్తము వారు బెత్లెహేముకు వెళ్ళడం, బెత్లెహేములో ప్రసవ దినములు నిండడం, నిండిన తర్వాత వారు పశువుల పాకలో అనగా చూస్తే కనుక ఆ పరుండ పెట్టి శిశువును చూడడం, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఈ సమయం చాలా తక్కువగా ఉంది కనుక త్వరగా కొన్ని బహుమానాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క బహుమానాల తరువాత మరొక బహుమానాన్ని మనం చూస్తే కనుక యేసుక్రీస్తు జన్మించిన తరువాత, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన తరువాత ఆ గబ్రియేలు దూత ద్వారా, ఆ దూతల సైన్యము ద్వారా వర్తమానాన్ని అందుకున్న మొట్టమొదటి వ్యక్తులు ఎవరు? గొర్రెల కాపరులు కదా. గొర్రెల కాపరులు వారు వర్తమానాన్ని అందుకున్నారు. ఈ లోకంలో సర్వలోకానికి సంతోషకరమైన మహాశుభ వర్తమానము మీకు తెలియచేయను. చూద్దాం లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. పొలములో ఉండి తమ మందను కాచుకొని చుండగా చెప్పండి చదవండి. వారు మిక్కిలి భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఆ రాత్రి వారు మొట్టమొదట యేసుక్రీస్తుని జననమును గూర్చిన వార్త విన్నవారు గొర్రెల కాపరులు. కనుక వారు ఆ మాట విని దాని యందు విశ్వసించి నమ్మి వారు ప్రభువును చూడడానికి వేగిరంగా వెళ్ళారు. 15వ వచనం చూద్దాం ఒకసారి. పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని శిశువును చూచి అని అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆ రాత్రి పూట రండి, దేవత ద్వారా మన స్వర్తమానాన్ని విన్నాం కాబట్టి మనం వెళదామని వారు సిద్ధపడి ఆ రాత్రి బెత్లెహేముకు వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు దర్శించుకుని. ఇక్కడ దేవుని వాక్యంలో మనకైతే తెలియచేయబడలేదు కానీ వారు ఒట్టి చేతులతో వెళ్ళారనుకుంటామా? ఎందుకంటే మహా సంతోషకరమైన సువర్తమానం, లోక రక్షకుడు ఈ లోకంలో పుట్టి ఉన్నాడని వారు వర్తమానం విన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తే ఒట్టి చేతుల్లో వెళ్తామా? వెళ్ళాం. ఖచ్చితంగా ఏదో ఒక కానుక తీసుకుని వెళ్తాం. వారు తమ గొర్రె పిల్లలను కానుక తీసుకెళ్ళలేదు, ఎందుకంటే వారు చేయగలిగింది ఏమి కూడా లేదు. వారి దగ్గర ఉన్నది అదే కనుక వారు గొర్రె పిల్లలను తీసుకెళ్ళి దేవునికి కానుకిచ్చుండొచ్చు. వారికి ఉన్న స్థితిని బట్టి, వారు తెలుసుకున్న వర్తమానాన్ని బట్టి, వారికి అందిన సంతోషాన్ని బట్టి, వారు అనుభవించిన ఆనందమును బట్టి దేవుని యొక్క వర్తమానాన్ని విన్న వారు వారికి ఉన్న స్థితిలో వారు కానుకలు దేవునికి చెల్లించుండొచ్చు. కనుక ఆ రాత్రి వేళ భయమైన, కష్టమైన, ప్రయాసైనా అప్పటికప్పుడు వారు సిద్ధపడి వెళ్ళి దేవునికి కానుకలు చెల్లించారు. కనుక ఇవన్నీ దేవుని సన్నిధిలో చెల్లించిన
బహుమానాలు. ఈ క్రిస్మస్ నిమిత్తంలో మనము జ్ఞాపకం చేసుకోవలసిన బహుమానాలు కనుక వీటితో పాటుగా మరొక బహుమానాన్ని మీకు జ్ఞాపకం చేసుకుని త్వరగా ముగించాలని ఆశపడుతున్నాడు. కనుక 2 సంవత్సరాల తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానులు కూడా బహుమానాలు ఇచ్చారు కదా. జ్ఞానులు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తుని దర్శించి వారు కూడా బహుమానాలు ఇచ్చారు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. నక్షత్రమును చూచి వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులై అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి ఇంటిలోనికి వచ్చి అయిన మరియను తల్లి అయిన మరియను శిశువును చూచి శిశువును చూచి సాగిలపడి పూజించి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా సమర్పించి. ఏం కానుకలు ఇచ్చారు వీళ్ళు? బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ప్రభువుకు సమర్పించారు. ఇది 5వ బహుమానం నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది కదా. అయితే ఇక్కడ ఒక మాట ఆలోచించేద్దాం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి బహుమానంగా ఇచ్చాడు. అలాగే తల్లి అయిన మరియ తన గర్భమును దేవునికి బహుమానంగా ఇచ్చింది. యోసేపు తన పరువు ప్రతిష్టలను త్యాగం చేసి దేవునికి బహుమానంగా ఇచ్చాడు. అలాగే గొర్రెల కాపరులు తమ కొన్న స్థితిలో దేవునికి బహుమానాన్ని ఇచ్చారు. అయితే వీళ్ళందరూ కూడా అనుకున్న ప్రకారంగా జరిగింది. ఇక్కడ జ్ఞానుల విషయానికి వచ్చేసరికి వారికి ఎలా తెలిసింది? గొర్రెల కాపరులకేమో నేరుగా సువర్తమానం వినబడింది దేవుని దూత ద్వారా. వీరికైతే ఆకాశంలో ఒక చిన్న నక్షత్రాన్ని చూశారు. మనందరికీ తెలిసిన విషయమే కనుక ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూశారు. చూచి ఈ నక్షత్రం పుట్టడానికి కారణము ఒక కారణ జన్ముడు ఈ లోకంలో జన్మించున్నాడని వారు ఆలోచన చేసి వారు తలంచి వారు తమ విలువైన సమయాన్ని త్యాగం చేసి దేవునికి బహుమానాలు తీసుకొచ్చారు. మనము సామాన్యంగా మనకంటే గనక ఖాళీగా ఉన్నాం కాబట్టి కూర్చో, కానీ జ్ఞానం కలిగిన వారికి ఒక నిమిషం కూడా చాలా విలువైనది. లోకంలో టైం కన్నా విలువైంది ఏది కూడా లేదు, సమయానికి మించిన విలువైంది ఏది కూడా లేదు. కనుక ఇప్పుడు మనలాంటి వారికే సమయం చాలా విలువైనది. అయితే మహా జ్ఞానం కలిగిన వారు కదా, వారు ఆలోచనలు చాలా విలువైనవి. అటువంటిది వారు కొన్ని సంవత్సరాలు త్యాగం చేసి ప్రభు కొరకు ఎక్కడో తూర్పు దేశం నుంచి వారు ప్రయాణమై యేసును దర్శించడానికి వచ్చారంటే వారు ఎంత విలువైన సమయాన్ని దేవుని కొరకు త్యాగం చేశారో. ఎందుకంటే ఈ లోక సంబంధంగా వారికున్న బాధ్యతల కన్నా, ఈ లోక సంబంధంగా వారికున్న పనుల కన్నా, ఈ లోక సంబంధంగా వారికున్న ఉద్యోగాల కన్నా, ఈ లోక సంబంధంగా వారు అనుభవించిన భాగ్యముల కన్నా ప్రభువును దర్శించడం అనేది ధన్యతని ఎంచి వారు తమ విలువైన సమయాన్ని దేవుని కొరకు త్యాగం చేసి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించారు. అయితే ఈ కానుకలు మనం జ్ఞాపకం చేసుకుంటే వీటన్నిటిలోకెల్లా విలువైన కానుకలుగా మనం ఆలోచన చేస్తే గనక పరమ తండ్రి అయిన దేవుడు తన కుమారుని బహుమతిగా ఇవ్వడం చాలా విలువైనది. ఎందుకంటే మనను రక్షించడానికి ఆయన తన కుమారుని బహుమానంగా ఇచ్చాడు. తల్లి అయిన మరియ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున తన గర్భఫలమును బహుమతికి ఇచ్చింది. యోసేపు దేవుని మాట చొప్పున తన యొక్క పరువు ప్రతిష్టను దేవునికి బహుమతికి ఇచ్చాడు. గొర్రెల కాపరులు అయితే తనకున్న దానిలో దేవునికి బహుమతికి ఇచ్చారు. మరి ఈ జ్ఞానులు ఈ బంగారము, సాంబ్రాణి, బోళమును ఎందుకు బహుమతులకు ఇచ్చారు? పుట్టినరోజుకి వెళుతున్నాం, ఎవరో ఫ్రెండ్ పుట్టినరోజుకి మనల్ని పిలిచారు, నా కొడుకు పుట్టినరోజు అండి రమ్మని పిలిచారు. ఇప్పుడు ఏం చేస్తాం మనం? చిన్నపిల్లోడికి కదా, ఏం తీసుకెళ్దాం? ఏదైనా బొమ్మ తీసుకెళ్దామా, లేదా ఏదైనా టెడ్డీ బేర్ తీసుకెళ్దామా, లేదా కారు ఏదైనా తీసుకెళ్దామా, ఆలోచన చేసి వాళ్ళకు ఉపయోగపడేది బహుమతికి తీసుకెళ్తాం. సపోజ్ పెళ్లికే వెళుతున్నాం అనుకోండి, పెళ్లికే వెళితే ఏం చేస్తాం? భార్య భర్తలుగా జతపరచబడిపోతున్నారు కాబట్టి వారికి ఉపయోగకరమైనది ఏదైనా బహుమతిగా తీసుకెళ్దాం అని ఆలోచన చేస్తాం, అంతే కదా. అలా కాకుండా షాప్కి వెళ్ళి కనబడింది ఏదో అది ప్యాక్ చేసేయండి అన్నారు అనుకో, చాలా మంది ఆలోచించకుండా ఏది దొరుకుతుంది పట్టుకెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆలోచించిన వాళ్ళు ఏం చేస్తారు? ఏది ఉపయోగకరమో, ఏది వారికి అవసరమో, ఏది వారికి మేలుకరంగా ఉంటుందో అది వారు ఆలోచన చేసి బహుమతి తీసుకెళ్ళి. ఇప్పుడు మహాజ్ఞానులు కదా వీళ్ళు. జ్ఞానులు ఎంతటి జ్ఞానులు అంటే ఒక చిన్న నక్షత్రాన్ని చూసి ఆయన ఎటువంటి వాడని గుర్తు చేసుకున్నారు. ఒక చిన్న ఆకాశంలో పుట్టిన నక్షత్రాన్ని చూసి ఆయన ఎంతటి వాడో, ఎటువంటి వాడో, ఎలాంటి వాడో అంచనా వేసి దానికి తగిన బహుమతిని వారు తీసుకెళ్ళారు. అంత జ్ఞానులు. మన భారతదేశం కూడా చాలా జ్ఞానం కలిగిన దేశం. భారతదేశం సామాన్యమైన దేశం. తూర్పు దేశములు అనగా ఈ పర్షియా దేశం, భారతదేశం ఇవన్నీ కూడా తూర్పు దేశాల లెక్కలోనికి వస్తుంటాయి. కనుక ఆ దినంలో భారతదేశం నుంచి కూడా జ్ఞానులు వెళ్ళి ఉండవచ్చు అనే అంచనా చాలా మందిలో కనబడుతుంది. ఎందుకంటే కనుక మన భారతదేశం కూడా చాలా జ్ఞానం కలిగిన దేశం. కాకపోతే పెళ్లిలో హిందూ మ్యారేజ్ జరుగుతుంటాయి కదా, పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారా లేదా?
అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అందరికీ తెలిసిందే. చూడమంటారో చూపిస్తారో, వేలు పెట్టి చూపిస్తారు. నిజంగా కనబడిందో లేదు తెలియదు, అదిగదిగో అంటారు, అదే అంటారు, అయిపోయింది అంతే కదా. అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. చూపించి అక్కడ వశిష్ఠ అరుంధతి గురించి ఏదో ఒక చిన్న స్టోరీ, పురాణాల్లో తెలవబడిన స్టోరీ చెప్పి అందుకని వాళ్ళని చూపిస్తున్నామని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ ఒక మాటగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని ఆ నక్షత్రాన్ని చూపించాలి? చాలా నక్షత్రాలు ఉన్నాయి కదా ఈ ఆకాశంలో. మనం చూస్తే గనక చాలా నక్షత్రాలు ఉన్నాయి. అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారంటే గనక ఆ అరుంధతి నక్షత్రానికి ఒక చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మామూలు కళ్ళతో చూస్తే ఒక నక్షత్రాలనే కనబడుతుంది, కానీ ఆ నక్షత్రం 2 నక్షత్రాలు. అరుంధతి వశిష్ఠ అనే 2 నక్షత్రాల కలయిక అరుంధతి నక్షత్రం. కనుక 2 నక్షత్రాలు ఉంటాయి అందులో. మనం చూడడానికి ఎంత దూరం, కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది కనుక ఒక్క నక్షత్రంగానే మనకు మెరుస్తూ కనిపిస్తుంది, కానీ అది 2 నక్షత్రాల కలయిక. అయితే ఈ 2 నక్షత్రాలు ట్విన్ స్టార్ సిస్టమ్ అంటారు ఇంగ్లీష్ లో. ట్విన్ స్టార్ సిస్టమ్, 2 నక్షత్రాలు కలిసి ఉంటాయి, దాన్ని ట్విన్ స్టార్ సిస్టమ్ అంటారు. అందులో ఒకటి ఈ అరుంధతి నక్షత్రం. అయితే ఇలాగుంటి నక్షత్రాలు చాలా ఉంటాయి. సాధారణంగా ఈ లోకం ఇక నక్షత్రాన్ని గురించి మనకు తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఒక సెంటర్ పాయింట్ అనేది ఉంటుంది, దాని చుట్టూ కూడా నక్షత్రం. ట్విన్ స్టార్ సిస్టంలో సాధారణంగా ఉండే అంశం ఏంటంటే కనుక ఒక నక్షత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది, దాని చుట్టూ ఇంకొకటి తిరుగుతూ ఉంటుంది. 2 నక్షత్రాలు కలిసి ఉన్న ఒకటి కాన్స్టెంట్ గా ఉంటుంది, దాని చుట్టూ రెండవది తిరుగుతూ ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ ఎలా అయితే తిరుగుతుందో అలాగే ఆ ట్విన్ స్టార్ సిస్టమ్ లో సాధారణంగా ఒక నక్షత్రం స్థిరంగా ఉంటుంది, దాని చుట్టూ 2వ నక్షత్రం తిరుగుతూ, 2 కలిసి ఒక నక్షత్రంగానే కనబడుతుంటాయి. కానీ ఈ అరుంధతి నక్షత్రానికి వచ్చేసరికి దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే కనుక దానికి సెంటర్ పాయింట్ అనేది ఏది ఉండదు. ఆ 2 నక్షత్రాలు కూడా ఒకదాని వెంట ఒకటి తిరుగుతుంటాయంట. 2 నక్షత్రాలు కూడా ఒకదాని వెంట ఒకటి తిరుగుతుంటాయి. ఇప్పుడు మనం చూసి ఒక నక్షత్రమే అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి కనుక టెలిస్కోప్లు లేకపోతే కనుక చాలా సాంకేతికమైన పరిజ్ఞానం వచ్చి ఇప్పుడు తెలుసుకున్నారంటే అనుకోవచ్చు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఈ హిందూ మ్యారేజ్ సిస్టమ్ లో ఎప్పటి నుంచో చూపిస్తున్నారు అరుంధతి నక్షత్రానికి. అప్పటికి ఈ సాంకేతిక పరిజ్ఞానం లేదు, టెలిస్కోపులు లేవు, మైక్రోస్కోపులు లేవు, ఏమీ లేవు. అయినా కానీ కంటితో చూచి అది 2 నక్షత్రాలు అని కనిపెట్టడమే ఒక గొప్ప కదా. కంటితో చూసి 2 నక్షత్రాలని కనిపెట్టడం ఒక గొప్ప. అందులో ఆ 2 నక్షత్రాలు చాలా మనకు కనబడుతున్నా ఈ 2 కూడా పరిభ్రమిస్తున్నాయని తెలుసుకోవడం చాలా విశిష్టమైనది. కనుక ఇది భారతదేశంలో సనాతన ధర్మం నుంచి వస్తున్నది కనుక అంత జ్ఞానం కలిగిన దేశం భారతదేశం. దాని ఉద్దేశం ఏంటంటే కనుక భార్య భర్తలు ఇరువురు కూడా ఒకరి వెంట ఒకరు ఉండాలి, అంతేగాని ఒకళ్ళు స్థిరంగా ఉండి నేను ఇలాగే ఉంటా మొత్తం పనంతా నువ్వు చేసుకో అని అప్పచెప్పడం కాదు. ఇద్దరు కూడా సమానమైన బాధ్యత ఉండాలి. ఒకరు స్థిరంగా ఉండడం, లేకపోతే ఒకరు సుఖం అనుభవిస్తుంటే ఇంకొకరు కష్టపడి సంపాదించడం, లేకపోతే భర్త ఖాళీగా ఉంటే భార్య అన్ని ప్రయాసపడడం కాదు. భార్య భర్తలు ఇరువురు కూడా ఒకరి వెంట ఒకరు సమానమైన బాధ్యతను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఎప్పటి నుంచి? కొన్ని వేల సంవత్సరాల నుంచి. కనుక భారతదేశంలో ఇంత సనాతన ధర్మం ఉందంటే ఆనాటి నుంచి కూడా భారతదేశం జ్ఞానం కలిగిన దేశమే. ఖగోళ శాస్త్రం మీద ఆ నక్షత్రాల గురించి మంచి అవగాహన కలిగిన దేశం. కనుక ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టిన వెంటనే అది ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, దానికి కారణం ఏంటి, ఎందువలన ఆ నక్షత్రం పుట్టవలసి వచ్చింది, అన్ని అంచనాలు వేసుకుని ఒక మహానుభావుడు, జ్ఞానవంతుడు, లేకపోతే ఈ లోకాన్ని రక్షించేవాడు, పరమదేవుడు ఈ లోకంలో ఉద్భవించాడని ఎరిగి నమ్మి విశ్వసించి తమ సమయమును, తమ కాలమును, తమ స్థితిని, తమ ఆస్తిని, తమ ఉద్యోగాలను త్యాగం చేసి ఆయనను చూడాలని వెళ్ళిన వారు జ్ఞానులు. కనుక ఈ జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూసి ఎంత తెలుసుకున్న వాళ్ళు ఆయన ఎటువంటి వారో అని ఆలోచన చేస్తూ 3 బహుమానాలు తీసుకు, 3 జ్ఞానులు వెళ్ళారని చెప్పడం సాధ్యం కాదు, కానీ 3 బహుమానాలు మాత్రం వారు తీసుకెళ్ళారు. అవే బంగారము, సాంబ్రాణి, బోళము. ఎందుకని ఈ బంగారమును, సాంబ్రాణిని, బోళమును వారు తీసుకెళ్లారంటే కనుక ఆలోచన చేయకుండా వారు తీసుకెళ్లే మాత్రం కాదు. వారు ఆలోచన చేయకుండా బహుమానం ఇచ్చే అమాయకులు మాత్రం కాదు. కనుక వారు ఆలోచన చేశారు. ఏమని ఆలోచన చేశారంటే కనుక ఆయన రాజు అని మొదట గుర్తించారు. ఎటువంటి వాడిని? రాజుని గుర్తించి ఆయన రాజు బంగారమును ధరించిన రాజుకు అలంకారం. రాజుగారి కిరీటం పెట్టుకుంటారు. మనం కిరీటం పెట్టుకుంటే ఈడెవడరా పెచ్చోడు అంటారు, అంతే కదా, అవునా కదా. మనం కిరీటం పెట్టుకుంటే పెచ్చోడు అంటారు. నాటకాల్లో కిరీటం పెట్టుకున్నాను కదా అని చెప్పి పగలు పనికి వెళ్తూ కూడా కిరీటం పెట్టుకెళ్తే నవ్వుతారా లేదా, అవునా కదా. రాత్రి రాజు వేషం వేశాడు, నాటకంలో కిరీటం పెట్టుకున్నాడు, అబ్బా ఎంత అంతంగా ఉన్నాడో అంటారు. తెల్లారి పనికి వెళ్తూ కిరీటం పెట్టుకెళ్ళాడు అనుకో ఏమంటారు, వీడికి పెచ్చెక్కిందిరా బాబా అంటారు, అంతే కదా. రాజు కిరీటం ఎవరికందాం? రాజు కన్నా. ఆ కిరీటం బంగారమైన కిరీటం. కనుక ఇప్పుడు బంగారము రాజలోహము కనుక ఆయన రాజు అని వారు గుర్తించారు. కనుక ఆయన రాజా కాదా? దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూద్దాం ఒకసారి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం.
మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. యోధా వారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవువాడు మీలో నుంచి. ఏలబోవువాడు అంటే పరిపాలించేవాడు, ఆయనే రాజు కనుక యేసు ప్రభువును గూర్చి చెప్పబడిన మేకా ప్రవచనం, ఆయన ఏలబోవాడు, ఆయన రాజుగా ఈ లోకంలో పుడుతున్నాడు, ఆయన రాజుగా ఈ లోకంలో జన్మిస్తున్నాడని మేకా ద్వారా చెప్పబడిన ప్రకటన. ఆయన రాజు కనుక ఆయన రాజుగా ఈ లోకంలో పుట్టాడని బంగారాన్ని బహుమతిగా వారు తీసుకెళ్ళి. ఇదే మాటను మరలా యెషయా గ్రంథంలో కూడా చెప్తాడు. మనం చూస్తే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అని అడుగుతాడు. నువ్వు ప్రభు అన్నాడు, అవును నేను రాజునే. ఆయన రాజు కనుక ఆయన పుట్టక మునిపే ఆయన పుట్టిన దాన్ని బట్టి ఆ నక్షత్రమును చూచి ఆయన రాజుగా ఈ లోకంలో పుట్టాడని భావించి బంగారాన్ని ఆయనకు కానుకగా సమర్పించారు. రెండవది జ్ఞాపకం చేసుకుంటే గనక సాంబ్రాణి ఎందుకు ఉపయోగిస్తాం? సాంబ్రాణి ఎందుకు ఉపయోగిస్తాం? ధూపం వేయడానికి కదా. ఈ ధూపం ఎక్కడ వేస్తాం? దేవుని మందిరంలో. యాజకుడు ధూపం వేయవలసిన బాధ్యత యాజకునిది, ధూపం వేయవలసిన బాధ్యత యాజకునిది కనుక ప్రత్యక్ష గుడారంలో యాజకుడు ధూపం వేసి ఇశ్రాయేలు ప్రజలందరి పాపముల నిమిత్తము ప్రార్థన చేయాలి కనుక ఆ సువాసనను ఆయన ఆఘ్రానించి వారి పాపములు ఆయన క్షమించేవాడు కనుక ధూపం వేయవలసిన బాధ్యత యాజకునిది కనుక వీరు సాంబ్రాణి ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన యాజకుడు అని వారు గుర్తించారు. మొదట రాజుని గుర్తించారు కనుక బంగారాన్ని ఇచ్చారు. రెండవది ఆయన యాజకుడని గుర్తించారు కనుక సాంబ్రాణిని ఆయన కానుకలు ఇచ్చారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడతాడు, ఆయన ప్రధాన యాజకుడు. చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. నిర్దోషియు నిష్కల్మషుడును యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. ఎవరైనా యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. అదే అధ్యాయంలో మరలా ఇక 7వ అధ్యాయంలో 26వ వచనంలో మాట్లాడతాడు, నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడును మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎటువంటి వాడు? ప్రధాన యాజకుడు. ఆయన యేసు అనే ప్రధాన యాజకుడు కనుక ఆయన యాజకుడు అని ఆ జ్ఞానులు గుర్తించారు. ఎంత జ్ఞానం కలిగి దేన్ని చూసి గుర్తించారు వాళ్ళు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి చూసి ఆయన జీవితాన్ని గురించి అంతా తెలుసుకుని అప్పుడు కానుకల వల్ల ఒక నక్షత్రాన్ని చూసి వారు కానుకలు తీసుకొచ్చారు. ఆయన యాజకుడు అని గుర్తించి సాంబ్రాన్ని తీసుకెళ్దాం అనుకున్నారు. ఆయన రాజు అని గుర్తించి ఆ బంగారాన్ని తీసుకెళ్దాం అనుకున్నారు. అలాగే బోళమును కూడా తీసుకొచ్చారు. బోళం అంటే మనకు తెలియదు కానీ బామ్ అంటారు కనుక బోళం అంటే నొప్పి నివారణ కొరకు ఉపయోగించే ఒక మందు. బోళం అనేది నొప్పి నివారణ కొరకు ఉపయోగించే ఒక మందు. అది చెట్టు నుంచి ఒక చెట్టు బెరడు ఒలిస్తే ఆ బెరడు నుంచి ఒక ద్రవం కారుతుంది. దాన్ని గట్టిపడిన తర్వాత దాన్ని ఒక మెడిసిన్ గా ఉపయోగిస్తుంటారు కనుక బోళము, ఆ బోళమును కానుకలకు తీసుకొచ్చి. ఎందుకంటే కనుక ఈ లోకంలో మన కొరకు మన నిమిత్తము ప్రయాసపడేది, మన కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేది ఒక ప్రవక్త ఈ లోకానికి మందు వంటి వాడు కదా. నువ్వు తప్పు చేస్తే తప్పని గద్దిస్తాడు, లేకపోతే మంచి చేస్తే నువ్వు మంచిగా చెప్పిస్తాడు. నువ్వు ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదో ఏ రీతిగా ఉండాలో గద్దించే బాధ్యత ప్రవక్తది కదా. మనకు చూస్తే కనుక ఆహాబు తప్పు చేస్తున్నాడు. నేను ఎవరిని సన్నిధిని నిలువబడి ఉన్నానో యెహోవా జీవముతోడు నువ్వు ఇలా చేస్తున్నావు. గద్దించింది ఎవరు? ఏలియా గద్దించాడు. ఏలియా ఆ యొక్క ఇశ్రాయేలు సమాజానికి ఆహాబు రాజుకు ఒక మందుగా చాలా హెచ్చరికలు చేశాడు. కానీ ఆహాబు లోబడల. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదు నువ్వు చేసింది తప్పు శిక్షించాడు. దావీదుని సరి చేశాడు కదా. దావీదుని శిక్షకు అప్పగించి దావీదుని సరి చేశాడు. బాధ్యత ఎవరిది? ప్రవక్తది కనుక ప్రవక్త ఈ సమాజానికి మెడిసిన్, అది మందు వంటి వాడు కనుక ఇప్పుడు రాజుని గుర్తించి బంగారం ఇచ్చారు, యాజకుడిని గుర్తించి సాంబ్రాణి ఇచ్చారు, ప్రవక్తని గుర్తించి బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించారు. కనుక ఈ ముగ్గురు ఎవరు అంటే గనక ఈ సమాజం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు. ప్రవక్తను ఆయనే నియమించాడు, యాజకుని తన పరిచయం కొరకు ఆయనే నియమించాడు, అలాగే రాజును తన ప్రజలను పరిపాలించడానికి ఆయనే నియమించాడు. వీరు దేవునికి మానవునికి మధ్యవర్తులు. రాజు, ప్రవక్త, యాజకుడు వీరి బాధ్యత ఏంటంటే గనక వారి బాధ్యతని దేవుడు అప్పగించారు. దేవునికి మానవునికి మధ్యవర్తుల వాళ్ళు. ఆదాము దేవునితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాడు కదా.
ఆదాముని దేవుడి లోకంలో పుట్టించినప్పుడు ఆదాము దేవునితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాడు, ప్రతిరోజు దేవునితో ముచ్చటించేవాడు, ప్రతి నిత్యము దేవునితో ఎదురుగా ఉండి ఆ దేవునితో సంభాషించేవాడు ఆదాము. అటువంటిది చేయొద్దన్న పని చేసి పాపము చేసి తప్పు చేయడం వల్ల ఆదాము ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు. కనుక చెట్టు చాటున దాక్కున్నా, అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను కనుక నేను చెట్టు చాటున దాక్కున్నాను కనుక ఈ లోకంలో పాపం విస్తరించడం వలన దేవునికి మానవునికి ఎడబోటు ఏర్పడిపోయింది. అలా మానవుడు దూరం అయిపోయాడు. ఈ దూరం అయిపోయిన మానవుని దేవునితో సమీపస్తునిగా చేయాలని ప్రవక్తలను నియమించాడు, యాజకులు నియమించాడు, రాజులు నియమించాడు. ఎందుకంటే దేవుని మాట ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రవక్తది. ప్రజల యొక్క పాపములు గుర్చి మొరపెట్టి వారికి పాపక్షమాపణ అందించవలసిన బాధ్యత యాజకునిది. ప్రజలను మంచి మార్గంలో నడిపించవలసిన బాధ్యత రాజుది. ఈ ముగ్గురిని నియమించి వారి ద్వారా ఈ లోకములో పాపక్షమాపణ కలగాలని ప్రభు ప్రయత్నం చేశాడు. కానీ అది వల్ల కాలేదు, అది సాధ్యం కాలేదు. గనక అందుకే తన అద్వితీయమైన కుమారుని రాజుగాను, ప్రవక్తగాను, యాజకునిగాను ఈ 3 లక్షణాలతో ఈ లోకానికి ఆయన పంపించాడు. కనుక అందుకే యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో అనేక మంది ప్రభువును చూసి నీవు ఒక ప్రవక్తవయ్యా అని ప్రకటించారు. చూద్దాం మత్తయి సువార్త 21వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వచనం. జనసమూహము ఈయన గలిలయలోని ప్రవక్త అయిన యేసు ఏమనుకున్నారో ఆయన ప్రవక్త అని వారు భావించారు. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన రాజు కనుక ఇవన్నీ కూడా ఆయన పుట్టిన తర్వాత వీళ్ళు తెలుసుకున్నారు. కానీ పుట్టక మునిపే, ఆయనను చూడక మునిపే ఒక చిన్న నక్షత్రాన్ని చూసి రాజుని గుర్తించారు, ప్రవక్తని గుర్తించారు, యాజకుడిని గుర్తించారు. కనుక బంగారమును, సాంబ్రాణిని, బోళమును దేవునికి కానుకలుగా వారు సమర్పించారు. కనుక అందుకే వారు జ్ఞానులు అనిపించుకున్నారు. మరి మన జీవితంలో మనం ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచించేద్దాం. సమయం అయిపోతుంది కనుక త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక మన జీవితంలో మనమే స్థితిలో ఉన్నాం. మనము కూడా దేవునికి కానుక సమర్పించవలసి వెంటనే వచ్చి కాసేపు కూర్చుండి 2 మాటలు వినేసి లేదా సాధారణంగా వెళ్ళిపోవడం కాదు, మనము కూడా దేవునికి ఒక కానుక సమర్పించాలి. కనుక ఆనాడు పరమ తండ్రి అయిన దేవుడు తన అద్వితీయమైన కుమారుని లోకానికి బహుమతికి ఇచ్చాడు. అలాగే మరియమ్మ గారు తమ అమూల్యమైన గర్భమును బహుమతికి ఇచ్చింది. యోసేపు తన విలువైన పరువు ప్రతిష్టను దేవునికి బహుమతికి ఇచ్చాడు. గొర్రెల కాపరులు ఆ అర్ధరాత్రి వేళ దేవునికి వారికి తగిన కానుకలు బహుమతులు చెల్లించారు. ఈ యొక్క జ్ఞానులైతే గనక తమ విలువైన సమయాన్ని వెచ్చించి బంగారమును, సాంబ్రాణిని, బోళమును దేవునికి కానుకలుగా సమర్పించారు. మరి రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో చేర్చబడిన మనము, ఇటు స్థితిని పొందుకున్న మనము, దేవుని క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తున్న మనము కూడా దేవునికి ఒక కానుకను చెల్లించవలసిన వారము. కనుక మనమేం కానుక చెల్లిస్తాం? అయ్యా నేనేం కానుక చెల్లిస్తాను అంటే గనక మనము కూడా ఒక విలువైన కానుకనే చెల్లించాలని ఆయన కోరుకుంటున్నాడు. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ఏ గిఫ్ట్. క్రిస్మస్ అంటే మరేదో కాదు, విందులు కాదు, వినోదాలు కాదు, సందడులు కాదు, సంప్రదాయాలు కాదు, ఆచారాలు కాదు, అలవాట్లు కాదు, కానీ క్రిస్మస్ అనేది గొప్ప బహుమతి. ఈనాడు క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామంటే మనము కూడా దేవునికి బహుమతి అర్పించవలసిన వారం. ఈ క్రిస్మస్ ఆనందంలో పాలుపొంపులు పొందుతున్నామంటే ఆయనకు బహుమతి అర్పించి ఆయన ఇచ్చే ఉన్నతమైన బహుమతిని మనం పొందుకోవలసిన వారం. గనక మరి మనమేం బహుమతి ఇవ్వాలి అంటే గనక జ్ఞానుల మాదిరిగానో, లేకపోతే గనక ఆ మరియమ్మ గారి మాదిరిగానో, లేకపోతే వేరే యోసేపు మాదిరిగానో మనమేం చేయగలదు. కానీ మనము జ్ఞానుల వల్లే మంచి బహుమతిని మనం సిద్ధపరచు. అందుకే అంటాడు కదా, జ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే మీరు నడుచుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడతాడు, మీరు అజ్ఞానుల వల్లే కాదు జ్ఞానుల వల్లే మీరు నడుచుకుని. కనుక ఇప్పుడు ఈ జ్ఞానుల వల్లే మనం నడుచుకుని దేవునికి బహుమతి ఇవ్వాలంటే మనమేం బహుమతి ఇవ్వాలి అని ఆలోచన చేసినట్లయితే గనక మనము కూడా బంగారము, సాంబ్రాణి, బోళమును దేవునికి కానుకగా సమర్పిద్దామా? ఇప్పుడు కాసు బంగారం ఎంత అమ్మ? కాసు బంగారం ఎంత తెలీదా? ఇంచుమించు 40,000 పైన ఉంది కదా. కాసు బంగారం కావాలంటే 40,000 పెడితేనే కానీ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు 1 కేజీ బంగారం బహుమతి దావీదు ఇక 2 లక్షల మణుగుల బంగారాన్ని దేవునికి ఇచ్చాడంట. దేవుని మందిరానికి 2 లక్షల మణుగులు అంటే మణుగంటే 11 కేజీలు, 22 లక్షల కేజీలు బంగారం ఇచ్చాడు దావీదు దేవుని మందిరానికి. ఎన్ని కేజీలు? 22 లక్షల కేజీలు, 100 కాదు, 22 లక్షల కేజీలు బంగారం దేవుని మందిరానికి దావీదు ఇచ్చాడు. మరి మనం కూడా బంగారాన్ని దేవునికి కానుకిద్దామా? వారైతే బంగారమును దేవునికి కానుకిచ్చారు, కానీ బంగారం వలె ఉన్న మన దేహాన్ని దేవునికి కానుక ఇవ్వాలి. ఎందుకంటే బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? బంగారం ఎక్కడి నుంచి తెస్తారో? భూమిలో నుంచి తెస్తారు కదా. బంగారం ఎక్కడ దొరుకుతుంది? చెట్లకి కాయదు, ఎక్కడ ఉంటది? భూమిలో నుంచి తవ్వి బంగారాన్ని తెస్తారు. మనల్ని దేవుడు ఎలా సృష్టించాడు?
మంటిని తీసి కదా, మట్టిలో నుంచి మనల్ని సృజించాడు. ఈ బంగారము కూడా మట్టిలో నుంచి వచ్చింది. ఈ దేహము మట్టిలో నుంచి తీయబడిందే. కాబట్టి ఈ దేహాన్ని దేవునికి మనం కానుకగా సమర్పించాలి. కనుక ఇప్పుడు కాసు బంగారము, కేజీ బంగారం మనం ఒక్కర్లా. ఈ దేహము మట్టిలో నుంచి తీయబడింది, బంగారము కూడా మట్టి నుంచే వచ్చింది. కనుక ఈ బంగారం వలె ఈ దేహాన్ని దేవునికి మనము కానుకగా సమర్పించవలసిన వారం. అలాగే ఈ విలువైన దేహము కాదు, బోళమంటే అది ఒక లిక్విడ్ స్టేజ్ అని జ్ఞాపకం చేసుకుందాం. రక్తమే మన ప్రాణము. కనుక ఈ దేహమును మన ప్రాణమును దేవునికి మనము కానుకగా సమర్పించాలి. అలాగే సాంబ్రాణి పొగ, వాయువు. కనుక ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం, ఈ మూడు ఉంటేనే మానవ దేహం. ఇది దేహం అనేది ఘన పదార్థం. దీనిలో ప్రవహిస్తున్న రక్తము ద్రవ పదార్థం. అలాగే దానిలో ఉన్న ఆత్మ, యెహోవా పెట్టిన దీపం, అది ఆత్మ. వాయు గాలిలో కలిసిపోయాడు అంటారు, అంతే కదా. ఇప్పుడు దాకా ఉన్నాడు, ఏమైపోయాడో తెలియదు. మన జీవం గాలిలో కలిసిపోతుంది. కనుక ఆత్మ ఆ యొక్క ధూపం వంటిది. కనుక మన ప్రాణ ఆత్మ దేహములను దేవునికి కానుకగా మనము సమర్పించవలసిన వారం. కనుక ఆ జ్ఞానులు ఆ బంగారమును, సాంబ్రాణిని, బోళమును రాజుని, యాజకుడని, ప్రవక్తని వారు కానుకలుగా సమర్పించారు. ఈ రాత్రి కలసములో దేవుని సందులో చేర్చబడిన మనము ఆయన రాజుగా అంగీకరించి, ఆయన ఒక ప్రవక్తగా అంగీకరించి, ఆయనను యాజకునిగా అంగీకరించాలంటే మన ప్రాణ ఆత్మ దేహములను దేవునికి మనము కానుకగా సమర్పించవలసిన వారము. గనక మన ప్రాణ ఆత్మ దేహములను కానుకగా సమర్పించడమే కాదు, మన ప్రాణ ఆత్మ దేహములతో దేవునితో స్తుతిస్తూ మరొక బంగారము, సాంబ్రాణి, బోళమును దేవునికి మనము కానుకలుగా సమర్పించాలి. ఏంటంటే గనక ఈ లోకంలో వారు బంగారాన్ని ఇచ్చారు, కానీ మనమైతే మన బంగారము కంటే విలువైన మన విశ్వాస జీవితాన్ని దేనికి కానుక ఇవ్వాలి. చూద్దాం ఒకసారి. చూస్తే గనక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. దేనికంటే? బంగారము కంటే అమూల్యమైనది విశ్వాసము. కనుక ఈ బంగారమును వారు కానుక ఇచ్చారు, కానీ బంగారము కంటే విలువైన విశ్వాసము. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన రక్షకుడని, నిజమైన దేవుడని, మన పాపములు క్షమించేవాడని, ఈ లోకానికి నిత్య జీవాన్ని అందించేవాడని, మనలను ఈ లోక పాపము నుంచి మనలను విడిపించేవాడని మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచి మన విశ్వాస జీవితాన్ని దేవునికి కానుకగా సమర్పించవలసిన వారు. గనక వారు రాజు అని బంగారాన్ని ఇచ్చాడు. మనము కూడా ఆయన రాజుని విశ్వసించి, ఆయన గొప్ప దేవుడిని విశ్వసించి, మన పాపములు పరిహరించగలిగిన వాడు విశ్వాసం ఉంచి, మన బంగారము కంటే అమూల్యమైనది మన విశ్వాస జీవితం. కనుక మరి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతున్నామా? ఏదో మృక్కుబడిగా వచ్చి కాసేపు కూర్చుండి 2 మాటలు వినేసి వెళ్ళిపోవడం కాదు. ఆయన గొప్ప దేవుడు, మన కొరకు తన ప్రాణమును అర్పించడానికి కూడా వినుదీక పరమసింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చినవాడు. మనం ఏం త్యాగం చేస్తున్నాం దేవుని కొరకు? అనేక మంది త్యాగాలు చేస్తేనే క్రిస్మస్ మన వరకు వచ్చింది. ఆయన పరమదేవుడు తన కుమారుని ఆ ఉన్నతమైన స్థితిని త్యాగం చేస్తేనే ఈ లోకానికి క్రిస్మస్ వచ్చింది. మరియమ్మ గారు తమ గర్భమును త్యాగం చేస్తేనే ఈ లోకానికి క్రిస్మస్ వచ్చింది. యోసేపు ఆ తన పరువు ప్రతిష్టలను త్యాగం చేస్తేనే ఈ లోకానికి క్రిస్మస్ వచ్చింది. కనుక ఆ త్యాగముతో కూడిన బహుమానము మనము కూడా మన స్థితిని త్యాగం చేసి ఆయన విశ్వాసం ఉంచిన వారముగా, క్రీస్తు యేసును నమ్మి రక్షింపబడిన వారంగా మనం ఉండాలి. కనుక మన విశ్వాసమును బంగారము వలె ఆయనకు కానుకగా మనము సమర్పించవలసిన వారం. మన విశ్వాస జీవితాన్ని దేవునికి కానుకగా సమర్పించవలసిన వారం. కనుక అలాగే ప్రార్థన ధూపము వలె కదా. దావీదు భక్తుడు అంటాడు, నా ప్రార్థన ధూపము వలెను. కీర్తనలు 141వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. కీర్తనలు 141:2 చూద్దాం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఏంటది? మన ప్రార్థన ధూపము వలె దేవుని సన్నిధికి చేరాలన్నాడు. యాజకుడు ధూపము వేసి ఎక్కడ? ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం దగ్గర బలి చేసి, ఆ ధూపవేదిక దగ్గర సాంబ్రాణి వేసి, ధూపం వేసి దేవునికి ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన అయినా ఆజ్ఞానించి తన ప్రజలని ఇశ్రాయేలందరి పాపములైనా క్షమించేవాడు. కనుక ఈనాడు మోకాళ్ళుని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతున్నాడు. దానియేలుని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు కూడా యెరూషలేము పాడు దెబ్బగా చేయబడి 70 సంవత్సరాలు పూర్తవుతుందని గ్రహించి, దానిని బట్టి దేవుని ప్రత్యక్షత కొరకు కన్నీరు కచ్చి ఉపవాసం ఉండి
ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కనుక ప్రార్థన చేయడం మొదలుపెట్టిన కొద్ది దినాలలోనే దేవుని వర్తమానం పంపబడింది. కానీ ఆ యొక్క దేశపు అధిపతి ఆ యొక్క వర్తమానాన్ని అడ్డగించినందున 21 రోజులు ఆలస్యమైంది. కనుక దావీదు ప్రార్థన ఎలా వెళ్ళిపోతుంది దేవుని సన్నిధికి? ధూపంలాగా వెళ్ళిపోతుంది. దావీదు ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. ఆ ప్రార్థన ఆయన ఆగ్రహించి వెంటనే వర్తమానాన్ని పంపించాడు. మన ప్రార్థన కూడా ఆయన ఆలకించాడు. నీ సమస్య ఎటువంటిదైనా, నీ శోధన ఎటువంటిదైనా, నీకున్న ఏ స్థితిలోనైనా కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన ఆగ్రహించబడి. కనుక హన్నా ప్రార్థన ఆలకించలేదా? ఆ యొక్క షిలోహులో దేవుని మందిరంలో హన్నా మోకరించి చేసిన ప్రార్థన ఆయన ఆలకించాడు. ఎందుకని? ఆ ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేర్చబడింది. కనుక హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. హిజ్కియా ఆ సన్హెరీబు రోజు యుద్ధానికి వస్తే తన శక్తికి మించిన సైన్యము ఆ యొక్క హిజ్కియా రాజ్యాన్ని చుట్టుముడితే ఆ ఉత్తరము పరిచి ప్రభువా అని మొర్రపెట్టాడు కదా. హిజ్కియా ప్రార్థన ధూపము వలె ఆయన సన్నిధికి చేరింది. కనుక వెంటనే వర్తమానం ఇచ్చాడు. నీ మీదకి వచ్చిన నీ శత్రువు ఒక్క బాణము కూడా నీ మీద ప్రయోగించడం, ఒక్క బాణము కూడా నీ మీద ప్రయోగించడం. అతను వచ్చినదని వెనక్కి మళ్ళిస్తా, అతని నోటిలో నా కళ్ళు ముచ్చుతా, అతని ముక్కుకు నా గాలము తగిలిస్తా, వచ్చిన మార్గాన్ని వెనక నేను మళ్ళిస్తానని రాత్రికి రాత్రి దేవుడు తన దూతను పంపితే 185,000 మంది సైన్యము ఆ రాత్రి చనిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఎందుకంటాడు? విననేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు. ఆయన ప్రార్థన వినే దేవుడు. అందుకే యెరూషలేము మందిరానికి దేవుడు చేసిన మొట్టమొదటి వాగ్దానం, సొలొమోను దేవుని మందిరాన్ని కట్టి ఆ బలిపీఠం దగ్గర గొప్ప ప్రార్థన చేసి ఆ రాత్రి దేవుని ఆ యొక్క మందిరమును ప్రతిష్ఠించిన రాత్రి దేవుని మందిరంలో విశ్రాంతి తీసుకుంటే సొలొమోనుతో దేవుడు మాట్లాడుతుంటాడు కదా, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నాకు దృష్టి నిలుపుతా. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని తమ చెడు మార్గమును విడిచి వారు నన్ను అనుసరించి నా ఆజ్ఞకు లోబడి ఎడల నేను వారి ప్రార్థన ఆలకిస్తాను అన్నాడు కదా. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన వినే దేవుడు, వినలేని దేవుడు కాదు. మనందరి ప్రార్థన ఆయన వింటాడు, మనందరి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కనుక. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, ప్రభువా నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నేను నీ కార్యమును పొందుకున్నానయ్యా. దావీదు భక్తుడు మాట్లాడతాడు. దేవుని సన్నిధిలో దావీదు మొర్ర పెట్టాడు. తనకు మొర్ర పెట్టు వారికి, తనకు నిజముగా మొర్ర పెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్న దేవుడు కనుక ఆయన మనతో ఉండి మన వెన్నంటి ఉండి మన ప్రార్థన ఆయన ధూపం వలె ఆగ్రహించి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కనుక అమూల్యమైన మన విశ్వాసమును దేవుని యందు ఉంచాలి. మన విశ్వాసమును దేవుని యందు ఉంచాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమే. కనుక మన విశ్వాసం లేకుండా నామకార్థంగా వచ్చి మొక్కుబడిగా వచ్చి ఎవరో రమ్మన్నారంటే వచ్చి ఏదో చేయమన్నారని చేసి అయిపోయింది దేవుడు నా ప్రార్థన ఆలకించాడంటే సాధ్యం కాదు. విశ్వాసం ఉంచాలి. మొదట నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. దేవుడు ఉన్నాడని, ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడని, నీ కార్యము నెరవేర్చగలిగిన వాడని, నీ లోటు తెచ్చగలిగిన వాడని, నిన్ను స్వస్థపరచగలిగిన వాడని విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసమును బట్టి దేవుని కార్యాన్ని మనం చూస్తాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో జీవించిన కాలంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. చేసిన అద్భుతాలన్నిటి విషయంలో నేను స్వస్థపరిచాను అని ఎక్కడ కూడా చెప్పలేమన్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేది. నమ్ము, నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావు. కనుక నమ్మిక లేకుండా దేవుని కార్యాన్ని చూడలేం. పేతురు యేసు ప్రభు ఒకసారి ఆ యోహాను చనిపోయిన వార్త విని, యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను చంపబడ్డాడని వార్త విని ఆయన బాధపడి ఏకాంతముగా కొండ ఎక్కి రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఆయన శిష్యుల్ని పిలిచాడు కదయ్యా, మీరు సముద్రపు అద్దరికి వెళ్ళండి, గలిలయ సముద్రం దాటి అవతల వైపు వెళ్ళండి, నేను తర్వాత మీ వెంట వస్తానన్నాడు. కానీ వీరు భయముతో బాధతో వారు నమ్మిక లేకుండా ప్రభు ఇంకా రాలేదు, మనం వెళ్ళి ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని వారు ఆలోచన చేస్తూ రాత్రంతా ప్రయాసపడ్డారు. కానీ వారి గమ్యానికి చేరుకోవాలా. వారు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ వారు సముద్రాన్ని దాటలేకపోయారు. ఇలాంటి సందర్భంలో 4వ జామున ప్రభు నీటి మీద నడుస్తూ వారి వద్దకు వచ్చాడు. కనుక చూసి వారు భూతం అనుకుని భయపడ్డారు. వెంటనే భయపడకండి నేనే అని ప్రభు చెప్పాడు. కనుక ఆ మాటను బట్టి వెంటనే పేతురు తొందరపడి, అయ్యా నీవే అయితే నేను కూడా నడవనా అన్నాడు. ఏమన్నాడు? నీవే అయితే నేను కూడా నడవనా అన్నాడు. నడువు పేతురు ప్రభు అనగానే వెంటనే కాలు తీశాడు, నీళ్ళ మీద పెట్టాడు, నిలబడిపోయింది. నమ్మకం లేకపోతే నీళ్ళ మీద పెడతాడా? పెట్టడు కదా. మనం ఎక్కడైనా ఎత్తులో ఉన్నాం అనుకోండి, దూకే నేను పట్టుకుంటానంటే ఏమంటాం? నీకు వందనాలు రాబో, పట్టుకోపోతే నా కాళ్ళు చేతులు ఇరిగిపోతే నేను మాత్రం దూకనండి. ఎందుకని? కింద ఉన్నవాడి మీద మనకు నమ్మకం లేదు. నమ్మకం ఉంటే
ఏ పనైనా చేస్తాం కదా. ఇప్పుడు పేతురు ఆ దోణి మీద నుంచి అర్ధరాత్రి వేళ ఆ యొక్క చీకటిలో సముద్రం మీద కాలు మోపాడంటే నమ్మకం ఉండబట్టే చేశాడా లేదా? నమ్మకం ఉంది కాబట్టి అతడు నీటి మీద కాలు మోపాడు, వెంటనే నిలబడ్డాడు. ఆశ్చర్యం, రెండో కాలు తీసి పెట్టాడు, నిలబడ్డాడు. కనుక నడుస్తూ ప్రభు దగ్గరికి వెళితే చుట్టూ అంతలో గాలిని చూచి భయపడి అతడు మునిగిపోసాగాడు. ప్రభు అంటాడు కదా, అల్ప విశ్వాసి. ఏమన్నాడు అక్కడ? అల్ప విశ్వాసి అంటే విశ్వాసం మొదట ఉంది, తర్వాత ఏమైపోయింది? తగ్గిపోయింది. విశ్వాసం మొదట ఉంది కాబట్టి నిలబడ్డాడు, విశ్వాసం లేకుండా ఉండేసరికి అతడు మునిగిపోయాడు. కనుక మన జీవితంలో కూడా విశ్వాసం లేకుండా దేవుని కార్యాన్ని పొందుకోలేం. విశ్వాసం ఉంచితే ఎంత కార్యాన్నైనా అందుకుంటాం. అందుకే అంటాడు, ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. కనుక నీలో విశ్వాసం ఉండాలి. యేసు క్రీస్తు నిజమైన దేవుడిని, ఆయన గొప్పవాడని, సర్వశక్తిమంతుడని, నీ పాపములు క్షమించేవాడని, నీ లోటు తీర్చగలిగినవాడని స్థిరమైన విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే వారం ఉండాలి. కనుక అందుకే ఈ క్రిస్మస్ దినమున మనం ఇచ్చే బహుమతి ఏంటంటే కనుక బంగారము కంటే విలువైన మన విశ్వాస జీవితాన్ని, ప్రార్థన వంటి ధూపమును దేవునికి బహుమతి ఇవ్వాలి. కనుక ఆ ప్రార్థన ఆయన ఆగ్రహించి, ఆ ప్రార్థన ఆయన అంగీకరించి, ఆ ప్రార్థన ఆయన విని మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రార్థన ఆలకించడానికి పెట్టబడిన పేరు ప్రార్థన ఆలకించేవాడు ఆయన. ఈ లోకంలో మనుషులకు మొరపెట్టుకుంటే మనకు సహాయం చేయకపోవచ్చు, లోకస్తులకు మొరపెట్టుకుంటే మనకు ఎవరో సహాయం చేయకపోవచ్చు, కానీ దేవునికి మొర్ర పెడితే ఆయన మన కార్యము నెరవేర్చగలిగిన వాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెడతాను. మన కార్యము సఫలం చేసేవాడు ఆయనే. ఈ లోకంలో మనుషులు మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ ఆయన ఎంతటి కార్యమునైనా చేయగలిగిన దేవుడు. కనుక అందుకే ఆయన మనను రక్షించడానికి, మన వలన ఏదో ప్రయోజనం కలుగుతుంది కాదు, మన వలన ఆయన ఏదో లాభం పొందుకుంటాడని కాదు, కానీ మనము జీవించాలనే ఆయన ఈ లోకానికి తన కుమారుడిని పంపించాడు. అందుకే చూద్దాం ఒకసారి యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దామా. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుని పంపిన. ఎందుకని మనం ఆయనను ప్రేమించామని కాదు, ఆయనే మనలను ప్రేమించి తన కుమారుని పంపించాడు. కనుక మన వలన ఆయనకు ప్రయోజనం కలుగుతుందని కాదు, ఆయన మనకు ప్రయోజనం ఉండాలని ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. కనుక మరి మనం ఆయనకి ఇవ్వాల్సిన బహుమతి ఏంటంటే ఈ ప్రాణ ఆత్మ దేహములను, అనగా బంగారం వలె మంటి నుంచి తీయబడిన మన దేహమును, ధూపం వలె ఆ యొక్క వాయువుతో నిండిన ఈ యొక్క ఆత్మను, అలాగే మన సాంబ్రాణి వంటి ద్రవరూపమైన మన రక్తము. కనుక ప్రాణ ఆత్మ దేహములు. కనుక ఈ దేహము బంగారం వంటిది, ప్రాణము రక్తము బోళం వంటిది, సాంబ్రాణి యొక్క మన ఆత్మ ఆయన వాయువు వంటిది. కనుక ఈ ప్రాణాత్మ దేహములను దేవునికి కానుకగా మనం పరిపూర్ణంగా దేవునికి లోబడాలి. కనుక మనము పరిపూర్ణంగా దేవునికి లోబడాలి. అలా లోబడాలంటే మనం ఏం చేయాలంటే కనుక మొదట విశ్వాసం ఉంచాలి. బంగారం వంటి అమూల్యమైన విశ్వాస జీవితాన్ని దేవుని సన్నిధిలో మనం కనపరచాలి. అలాగే ధూపం వలె మన ప్రార్థన జీవితాన్ని దేవునికి సమర్పించుకునే వారం ఉండాలి. కనుక అనేక మంది ప్రార్థనలు ఆయన ఆలకించినవాడు, అనేక మంది ప్రార్థనలు ఆయన అంగీకరించినవాడు, వారి పట్ల గొప్ప కార్యములు ఆయన చేసినవాడు. కనుక బంగారం వంటి మన యొక్క విశ్వాసమును, బోళం యొక్క సాంబ్రాణి వంటి మన ప్రార్థన జీవితమును, బోళము వంటి ప్రేమను మనము దేవునికి కానుకగా చెల్లించాలి. కనుక ఈ బోళము ఈ బోళము అది ఒక మెడిసిన్, అది చేదుగా ఉంటుంది, అలాగే అది మందుగా ఉపయోగపడుతుంది, మన జీవితాన్ని బాగు చేస్తుంది. కనుక ప్రేమ అన్నిటికంటే చాలా అమూల్యమైనది. ఎందుకంటే ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం ముగించుకున్న ముందుగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దామా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఉచితముగా మనకు అనుగ్రహించిన కీర్తి కలుగునట్లు దయా సంకల్పము చొప్పున నిర్ణయించుకుని తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను
ఏర్పరచుకున్నాడు కనుక ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకని? మనం ఎలా ఉండాలని? పరిశుద్ధులమును నిర్దోషులముగా మనము ఉండాలని ప్రేమ చేత మనను ఎన్నుకున్నాడు కనుక మనం పాపముతో ఉండాలని, మనము దోషములతో ఉండాలని, అతిక్రమములతో ఉండాలని, శిక్షతో మనం ఉండాలని కాదు, మనం పరిహరింపబడి పరిశుద్ధులముగా ఉండాలని, మంచివారముగా ఉండాలని, నిర్దోషులముగా మనం ఉండాలని, మనం పవిత్రులముగా ఉండాలని ఆయన ప్రేమ చేత మనను ఎన్నుకున్నాడు కనుక ఆ ప్రేమ బోళము వలె మనల్ని శుద్ధి చేసేది, మనల్ని బాగు చేసేది, మనల్ని పరిశుద్ధపరిచేది, మనల్ని పవిత్రపరిచేది కనుక ఆ ప్రేమను బట్టే ఆయన మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు కనుక ఆ ప్రేమను ఆయన చూపించాడు. మరి మన జీవితంలో ఆయనకు ప్రేమను మనము కానుకగా సమర్పించవలసిన వారము కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, మన ప్రాణ ఆత్మ దేహములను పరిపూర్ణంగా దేవునికి మనము కానుక చెల్లించాలంటే గనక విశ్వాసముతో, ప్రార్థనతో, ప్రేమ కలిగిన వారముగా క్రీస్తు యేసును మనలో కనపరిచేవారము. అది మనం ఈ లోకంలో మనం ఇచ్చే క్రిస్మస్ కానుక కనుక ఈ లోకంలో అనేక మంది కానుక చెల్లించారు, అనేక మంది బహుమానాలు ఇచ్చారు, అనేక మంది త్యాగాలు చేశారు. ఆ త్యాగ ఫలితమే ఈ క్రిస్మస్ మనం అనుభవిస్తున్నాం. ఈ క్రిస్మస్ దినమన మనము కూడా దేవునికి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దేవునికి మనము కానుక సమర్పించవలసిన వారం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె కానుక సమర్పించవలసిన వారు. ఆ జ్ఞానులు ఆయన రాజుని భావించారు, ఆయన ప్రవక్తని భావించారు, ఆయన యాజకుడిని భావించారు కనుక బంగారమును, సాంబ్రాణిని, బోళమును దేవునికి కానుకలుగా వారు సమర్పించారు. మనము కూడా ఆయన రాజుగా భావించి, ప్రవక్తగా భావించి, యాజకునిగా భావించి బంగారము, సాంబ్రాణి, బోళమును మనము కూడా కానుకలుగా సమర్పించవలసిన. ఆ బంగారమే ఈ దేహము, ఆ బోళమే ఈ రక్తము, ఆ యొక్క సాంబ్రాణి మన ఆత్మ కనుక ప్రాణ ఆత్మ దేహములను దేవునికి పరిపూర్ణంగా మనము సమర్పిస్తే ఆయన మనల్ని ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. అందుకే కీర్తనల గ్రంథంలో అంటాడు కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామమును పెట్టి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానంటాడు. ఇక్కడ ఒక అమూల్యమైన మాట మనం జ్ఞాపకం. సాధారణంగా మందిరంలో ఇద్దరు ముగ్గురు కూర్చుని మనం ఆరాధన చేస్తే మన మధ్య ఉంటారని భావిస్తాం. కానీ ఆ ఇద్దరు ముగ్గురుగా కూడి ప్రార్థన చేస్తే దేవుడు మన మధ్య ఉంటాడు. ఇద్దరు ఎవరు? ప్రాణము, దేహము ఉంటది, ఆత్మ, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. అంటే మనిషి ఇక్కడే ఉన్నాడు, మనసు మాత్రం ఎక్కడో ఉంది కదా. అంటే ఎంత చెప్పినా వింటారో కానీ గ్రహించలేరు, వింటారో కానీ దాన్ని గమనించలేరు. కనుకంటే ప్రాణము, దేహము ఎక్కడున్నాయి, ఆత్మ ఎక్కడుంది? ఎక్కడో, మన ఆలోచన ఎక్కడో తిరుగుతుంది. కనుక ఇద్దరు ఉంటారో, మూడోవాడు మాత్రం ఉండడు. దేవుని సన్నిధికి వస్తాం, కూర్చుంటాం, గంటల తరబడి కూర్చుంటాం. ఏమంటే పాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఏమోనండి ఏదో చెప్పారని చెప్పేసి వెళ్ళిపోయాం అనుకో, ప్రయోజనం ఏమైనా ఉందా? ఉండదు. కనుక అక్కడ ఎంతమంది ఉండాలి? ముగ్గురుగా ఉండాలి. ఇద్దరుగా ఉంటారు ఖచ్చితంగా. ప్రాణం ఉంటుంది, ప్రాణం ఉన్నారు, బ్రతికే ఉన్నాం, దేహం ఉంది, ఇక్కడే ఉన్నాం. కానీ ఆత్మ మాత్రం ఇక్కడ లేకపోతే నిష్ప్రయోజనం. కనుక ఇద్దరు ముగ్గురుగా ఉంటేనే దేవుడు మనలో ఉంటాడు. కనుక ఆ ముగ్గురే ప్రాణ, ఆత్మ, దేహములు. కనుక ఈ ప్రాణాత్మ దేహములుగా దేవుని సందులో ఉంటే ఆయన మనలో ఉండే దేవుడు, మనల్ని స్థిరపరిచేవాడు. ఆనాడు బెత్లెహేములో పుట్టాడు కానీ మన హృదయంలో అయినా పుట్టాలని ఆశపడుతున్నాడు. కనుక ఆయన మన హృదయంలో పుట్టాలంటే, ఆయన బెత్లెహేములో పుట్టాలంటే పరమ తండ్రి అయిన దేవుడు తన కుమారుడు బహుమానంగా ఇచ్చాడు. అలాగే మరియమ్మ గారు తన గర్భమును బహుమానంగా ఇచ్చింది. యోసేపు గారు తమ పరువు ప్రతిష్టలను బహుమానంగా ఇచ్చాడు. ఈ మూడు బహుమానాలు ఉండబట్టే ఆ బెత్లెహేములో ప్రభు అన్నాడు పుట్టాడు. కనుక మనము కూడా మన ప్రాణ, ఆత్మ, దేహములను దేవునికి బహుమానంగా ఇస్తే మన హృదయంలో అయినా జన్మిస్తాడు. విశ్వాసము, ప్రార్థన, ప్రేమ కలిగిన వారమైతే మన హృదయంలో అయినా జన్మిస్తాడు. కనుక అది నిజమైన క్రిస్మస్. అంతవరకు ఆచారాలు, సంప్రదాయాలు, విందులు, వినోదాలు, లైటింగ్లు, లైట్లు ఇవన్నీ క్రిస్మస్ కాదు. ఏ క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ఎ గిఫ్ట్ విత్ ఏ గ్రేట్ సాక్రిఫైస్. కనుక ఈ క్రిస్మస్ అనేది ఒక గొప్ప త్యాగముతో కూడిన బహుమానం. ఆ బహుమానమే మన ప్రాణ, ఆత్మ, దేహములను ఆయనకు బహుమానం ఇస్తే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకుంటాం. అలాగే మన ప్రార్థన, ఆ విశ్వాసము, ప్రేమ దేవునికి సమర్పించిన వారమైతే మన హృదయంలో యేసును జన్మించుకోగలుగుతాం. కనుక ఆ జన్మమే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనకు అనిపిస్తుంది. కనుక అంతేగాని విందులు చేసుకుంటే, వినోదాలు చేసుకుంటే ఈ కాసేపు సంతోషమే, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మన బాధలు మనయే, మన తెప్పలు మనయే, మన పరిస్థితి మనదే. కానీ ఎప్పుడైతే క్రీస్తు యేసుని హృదయంలో జన్మిస్తాడో ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా గొప్ప సంతోషం ఆయన దయచేసేవాడు, గొప్ప సమాధానాన్ని ఆయన దయచేసేవాడు, అత్యున్నతమైన కార్యములు మన పట్ల చేయగలిగిన వాడు. అది ఎరిగిన వారి కనుకనే జ్ఞానులు తమ విలువైన సమయాన్ని, తమ జీవితాన్ని, తమ పరిస్థితులను, తమ ఉద్యోగాలను త్యాగం చేసి ఆయనను చూడడం మించిన గొప్ప ధన్యత అనేది కూడా లేదని వారు భావించారు. ఆయనను చూడడం కన్నా మరి ఇంకే గొప్ప భాగ్యము లేదని వారు ఎంచి తమ సమస్తాన్ని త్యాగం చేసి బంగారము, సాంబ్రాణి, బోళములను ఆయన రాజుని, యాజకుడిని, ప్రవక్తని ఎరిగి వారు కానుకలుగా సమర్పించారు.
కనుక మన జీవితంలో కూడా ఈ లోక సంబంధ విందులు వినోదాల వల్ల కొద్ది సమయమే సంతోషం, లేదా కొద్ది రోజులే సంతోషం, కానీ తర్వాత మళ్ళీ మన పరిస్థితి మందే. కానీ క్రీస్తుకు మన హృదయంలో చోటిస్తే, యేసయ్యను మన హృదయంలో చేర్చుకుంటే, యేసు మన జీవితంలో జన్మిస్తే ఎంత గొప్ప సంతోషమో. ఆ సంతోషాన్ని పొందుకోవాలంటే నీ ప్రాణ ఆత్మ దేహములను 2-3 కూడి దేవుని సందులో మనం సమర్పించుకోవాల్సి. అది పొందుకోవాలంటే కనుక విశ్వాసం ఉంచాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, క్రీస్తు ప్రేమను మనలో కనపరిచిన వారమైతేనే నిజమైన దేవుని క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటాం. కనుక ఆ ఆనందం నీలో, నాలో, మనందరిలో నింపబడాలనే దైవజనులు ప్రయాసపడి తమ స్థితిని బట్టి తమకున్న ప్రయాసను అంతా దేవుని సన్నిధిలో చెల్లించి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన మన కోసం ఏర్పాటు చేశారు. ఇదేదో విందులుగా కాదు, వినోదాలుగా కాదు, కాసేపు సంతోషించి ఆనందించి ఏదో కాసేపు చప్పట్లు కొట్టి వెళ్ళిపోదామని కాదు. నువ్వు పరిపూర్ణంగా క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలని కనుక ఆనాడైన బెత్లెహేములో జన్మించడం వల్ల సర్వలోకానికి మహా సంతోషకరమైన స్వర్తమానం అది. ఆ సంతోషం మన హృదయాలను నింపుకోవాలంటే కనుక క్రీస్తుకు మన హృదయంలో జన్మనిచ్చే వరం ఉండాలి, క్రీస్తును మన హృదయంలో చేర్చుకునే వరం ఉండాలి. ఆయన మనలో ఉండాలంటే 2-3 కూడి ఆరాధిస్తే ఆయన మన మధ్య ఉంటాడు. కనుక ఆ 2-3 ఆరాధించాలంటే ప్రాణ ఆత్మ దేహములతో దేవునికి మనం సమర్పించుకోవాలి. విశ్వాస ప్రార్థన ప్రేమలను దేవునికి కనపరచాలి. ఆయన సన్నిధిలో పరిపూర్ణంగా మనం సాగిపోతే గనక నిత్యమైన ఆశీర్వాదమునకు పాత్రులుగా మనం సిద్ధపరుస్తూ గొప్ప సంతోషము, క్రిస్మస్ ఆనందము ఆయన మన జీవితంలో దయచేయగలిగిన వాడు గనక. అందుకే క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ఏ గిఫ్ట్ విత్ ఏ గ్రేట్ సాక్రిఫైస్. క్రిస్మస్ అనేది మరి ఇంకేదో కాదు, ఒక గొప్ప త్యాగముతో కూడిన బహుమతి. కనుక ఆ బహుమతిని మనము పొందుకోవాలంటే గనక, ఆ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోవాలంటే మనము కూడా దేవునికి బహుమతి ఇవ్వాలంతే కదా. మనం ఇవ్వకుండా మనం పొందుకోవడం సాధ్యం కాదు, అంతే కదా. మనం ఇవ్వకుండా మనం పొందుకోవడం సాధ్యం కాదు. ఏమంటే సామెతలో కూడా అట్టు పెట్టి నమ్మకం అట్టున్నారా అంటే మనం ఏదైనా ఇస్తే ఎదుటి వాళ్ళు ఇస్తారు, అంతేగాని మనం ఏమి ఇవ్వకుండా ఎదుటి వాళ్ళ నుంచి ఆశించడం అనేది సాధ్యంగా. దేవుడిచ్చే ఒక గొప్ప సంతోషాన్ని మనం పొందుకోవాలంటే మొదట మనం దేవుని, అందుకే అంటాడు కదా అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ముందు యాకోబు పత్రికలో అంటాడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడు ఎవడు. ముందుగా ఆయనకి మనం చెల్లిస్తే ఆయన ప్రతిఫలం ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు, మనకు గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. కనుక మన ప్రాణ ఆత్మ దేహములను దేవునికి కానుకగా చెల్లిస్తే, మన విశ్వాస ప్రార్థన ప్రేమలను దేవునికి సమర్పించిన వరమైతే గనక నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనలో ఆయన నింపే దేవుడు, నిత్యమైన ఆశీర్వాదాలు మనలో నింపే దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని తృప్తిపరిచే దేవుడు, అత్యున్నతమైన ధన్యతను మనకు దయచేయగలిగిన వాడు. గనక ఈ లోకంలో అందరూ ఉన్నాం, కానీ నిజమైన క్రిస్మస్ ఆనందం పొందుకోవడం కొందరికే సాధ్యం. కనుక ఈ లోకంలో అన్నాడు, ఈ లోకంలో యేసు ప్రభు జీవించిన కాలంలో కన్యకలు అనేక మంది ఉన్నారు, కానీ మరియమ్మ గారే యేసు జీవితంలో ఒక గొప్ప ధన్యతను పొందుకుంది. కనుక ఆమె తన గర్భమును దేవునికి బహుమతికి ఇచ్చింది. మరి మన జీవితంలో అందరితో పాటు నేను అనుకోవడం కాదు, నాలో యేసయ్య పుట్టాలి, ఆ నిజమైన ఆనందాన్ని నేను పొందుకోవాలి, నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని నేను అనుభవించాలి అంటే గనక యేసయ్యకు మన జీవితాన్ని త్యాగం చేద్దాం, మన ప్రాణ ఆత్మ దేహములను నేను కానుకగా సమర్పిద్దాం. ఆయన రాజు, ఆయన యాజకుడు, ఆయన ప్రవక్త. కనుక మనలను ఆయన తండ్రితో మనలను ఐక్యపరచడానికి ఈ లోకానికి ఆయన ఎత్తించిన వాడు. కనుక ప్రవక్తలను పంపించాడు, యాజకులను పంపించాడు, రాజులను పంపించాడు. ఎవరి ద్వారా కూడా పాపక్షమాపణ కలగలేదు. ఏటేటా యాజకులు అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటి తెచ్చిన వారికి సంపూర్ణ సిద్ధిని కలుగు చేయలేకపోయాయి. కనుక రోజు బలులు అర్పిస్తూనే ఉన్నారు యాజకులు, కానీ పాపక్షమాపణ ప్రాయశ్చిత్తం కలగలేదు. కనుక ఆయనే వచ్చి తనను తాను ఈ లోకంలో బలిగా సమర్పించుకుని మనము దేవునితో ఉండే భాగ్యాన్ని మనకు చూపించాడు. కనుక మనం ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆ స్థితిని మనం పొందుకోవాలంటే కనుక విశ్వాసం ఉంచుదాం, ప్రార్థనతో సాగిపోదాం, ప్రేమను నింపుకున్న వరముగా దేవునిలో మనం సాగిపోతూ ప్రాణ ఆత్మ దేహములను కానుకగా సమర్పించి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మన జీవితంలో నింపుకుందాం. దేవుని రాకడికి సిద్ధపడుతూ యుగయుగాలు ఆయనతో సంతోషించే గొప్ప భాగ్యం. అన్నాడు ఆదాము పోగొట్టుకున్నాడు కదా, దేవునితో ప్రత్యక్షంగా మాట్లాడేవాడు, దేవునితో ముచ్చటించేవాడు, దేవుని సహవాసాన్ని పొందుకున్నవాడు పాపము చేయడం వలన ఆ స్థితిని పోగొట్టుకున్నాడు ఆదాము. మరలా తిరిగి మనం ఆ స్థితిని పొందుకోవాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక రాజుగా, యాజకునిగా, ప్రవక్తగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయనను మన హృదయంలో జన్మనిచ్చిన వరం ఉంటే, మన హృదయంలో చేర్చుకున్న వరం ఉంటే కనుక మనలను ఆయనతో ఉండే భాగ్యంలోనికి మనలను నడిపించే దేవుడు, ఆ గొప్ప భాగ్యం మనకు దయచేసేవాడు, ఆ గొప్ప సంతోషం మనకు అనుగ్రహించగలిగిన వాడు. కనుక మనము 2-3 దేవునిని ఆరాధిస్తూ ప్రాణ ఆత్మ దేహములతో దేవుని ఆరాధిస్తూ నిజమైన క్రిస్మస్ బహుమానాన్ని మనం పొందుకున్నట్లుగా మనల్ని
మనం దేవునికి బహుమానంగా సమర్పించుకుందాం. మరియమ్మ గారు గొప్ప త్యాగంతో కూడిన బహుమతి, యోసేపు గారు గొప్ప త్యాగంతో కూడిన బహుమతి, పరమ తండ్రి అయిన దేవుడు గొప్ప త్యాగంతో కూడిన బహుమతి, జ్ఞానులు, గొల్లలు, ఇంకా అనేకమైన బహుమానాలు ఈ క్రిస్మస్ దినాన్ని మనకు కనబడుతున్నాయి కనుక మరి మన వంతుగా మనమేం బహుమానం ఇస్తున్నాం? ఏదో నామకార్థమైన జీవితం, ఆచారాలు, అలవాట్లు, సంప్రదాయాలు, లోక సంబంధమైన పద్ధతులు కాదు, కానీ ప్రాణ ఆత్మ దేహములను దేవునికి బహుమానంగా సమర్పిస్తూ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకుందాం. శాశ్వతమైన మెలుడి చేత మనం తృప్తిపరచబడదాం. నిత్యమైన ఆనందం కొరకు మనము ఈ లోకంలో సిద్ధపడదాం గనక అట్టి స్థితి ప్రభు మనందరికీ దయచేసి తన కృప చొప్పున నడిపించును గాక. ఆమె తలలో ఉంచుదాం, మొక్కరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మొక్కరిద్దాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నవాడు. ఈ లోకంలో ఏ ఒక్కరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈ లోకంలో ఏ ఒక్కరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక అంతటను అందరూ మరో మనసు పొందాలని ఆయన ఆశపడుతున్నవాడు. మనం ఈ లోకంలో నశించుకోవడం ఇష్టం లేక మన కొరకు